సో ఇప్పుడు మనము ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూసుకుందాము. సో ఇది వచ్చేసి కన్నబాబుది. ఇది వాట్ ఈస్ డాట్ నెట్ అంటే ఏంటి అంటే డాట్ నెట్ ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్. మనకు ఏఎస్పీలో వచ్చేసి 2 ఫ్రేమ్వర్క్స్ ఉంటుంది. ఒక డాట్ నెట్ ఫ్రేమ్వర్క్, అలాగే ఇంకోటి డాట్ నెట్ కోర్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఓకే, డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది ఇది మొత్తం ఇక మనకి ఈఎస్పీ కానీ ఎంవిసి ప్లస్ మన మన C# ఇవన్నీ కూడా మన డాట్ నెట్ ఫ్రేమ్వర్క్తో డెవలప్ చేస్తాము. అంటే ఇవి క్రాస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదు ఇది, కానీ ఇది మనకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇది కోర్ అనేది మనకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే కోర్లో మనము ఎలాంటి అప్లికేషన్ డెవలప్ చేసినా కానీ మనకు అన్నిటి కూడా మనము ఏ అప్లికేషన్ ఏ మ్యాక్ ఓఎస్లో కానీ ఏ ఓఎస్లో కానీ మనం రన్ చేయొచ్చు. ఓకే, ఇది వాట్ ఈస్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్. సో డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ ఈస్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ which is used for developing, deploying and running applications that uses .NET language and technologies. And .NET framework ఏంటంటే అది ఒక ఫ్రేమ్వర్క్. ఓకే, ఇది ఒక ఫ్రేమ్వర్క్. ఇది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ అండ్ డిప్లాయింగ్ అప్లికేషన్స్ దట్ యూసెస్ .NET లాంగ్వేజ్. అంటే .NET లాంగ్వేజ్ ఏదైతే వాడతారో వాటన్నిటికీ ఇది ఒక ఫ్రేమ్వర్క్ ఇది. ఓకే, అలాగే వాటి CLI అంటే ఏంటంటే కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ which provides the execution environment for all .NET framework code. Okay, and CLR is in heart and soul of .NET framework. అంటే CLR అనేది ఒక హార్ట్ లాగా పనిచేస్తుంది అండ్ సోల్ లాగా పనిచేస్తుంది .NET ఫ్రేమ్వర్క్కి. ఓకే, CLR ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, దాన్ని ఒక క్లియర్గా చూసినట్టయితే మనకు ఇక్కడ ప్రోగ్రామ్ చూస్తే మనకు ఫస్ట్ ఏముందంటే మనం ఎప్పుడైతే ఉన్న అప్లికేషన్ డెవలప్ చేస్తామో అది మన C# చాలా లాంగ్వేజ్ని చేస్తాయి కదా. అందుకని ఇప్పుడు మనం C# తీసుకున్నట్టయితే ఇక్కడ C# కోడ్ మనం రాసినట్టయితే ఇక్కడ C# ఉంది, అలాగే VB.NET ఉంది, అలాగే JSharp.NET ఉంది, ఇట్లా అదర్ ఫ్రేమ్వర్క్స్. ఓకే, ఇట్లా అన్ని లాంగ్వేజ్ ఉన్నాయి. సో డిఫరెంట్ లాంగ్వేజెస్కి వచ్చేసి డిఫరెంట్ కంపైలర్స్ ఉంటాయి కదా. C# కంపైలరు, VB.NEట్కి VB.NET కంపైలరు, మన జావాకి వచ్చేసి జావా కంపైలరు, ఇట్లా ఏ లాంగ్వేజ్కి కంపైలర్స్ ఉంటాయి. ఓకే, మనం ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ అంతా కూడా మనకు దాన్ని సోర్స్ కోడ్ అంటారు. ఓకే, అదంతా కూడా మనకు సోర్స్ కోడ్. సో ఈ సోర్స్ కోడ్ అనేది మనకు హ్యూమన్స్కి అర్థమవుతాయి కానీ మెషిన్స్కి అర్థం అవ్వదు. ఓకే, సో దాన్ని కన్వర్ట్ చేయడానికి మనము ఈ కంపైలర్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ కంపైలర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇవన్నిటిని కూడా కంపైల్ చేస్తుంది. ఏదైతే మన కోడ్ రాసినామో దాన్ని కంపైల్ చేస్తుంది. కంపైల్ చేసిన తర్వాత దాంట్లో మనకు ఒకవేళ ఎర్రర్స్ చెక్ చేసుకుంటుంది. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఎర్రర్స్ త్రో చేస్తుంది. ఒకవేళ ఎలాంటి ఎర్రర్స్ లేకపోతే అప్పుడు ఏం చేస్తా అంటే ఈ కంపైలర్ అనేది మనము C# కోడ్ని ఎట్లా రాస్తాము, ఎక్స్టెన్షన్ .csతో ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేస్తాం కదా. సో ఆ ఫైల్ ఎర్రర్స్ ఏం లేకుంటే అప్పుడు ఏమేస్తా అంటే ఆ ఫైల్ని మనకు కంపైలర్ అనేది ఒక .exe ఫైల్ లేదా ఒక .dll ఫైల్ అని జనరేట్ చేస్తుంది ఎలాంటి ఎర్రర్స్ లేకుంటే. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనకు ఏముంది, ఇంకోటి CLS ఉంది. CLS అంటే ఏంటి, కామన్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్. అంటే ఇదేం చేస్తా అంటే ఇట్ స్పెసిఫైస్ హౌ ప్రోగ్రామ్స్ ఆర్ కన్వర్టెడ్ టు MSIL. అంటే ఇవన్నీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కదా. సో ఈ CLS అంటే ఏమిటంటే కామన్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్. అంటే ఇవన్నీ లాంగ్వేజెస్ని కామన్గా ఇది MSIL మారుస్తాయి కదా. సో ఇది కామన్ లాంగ్వేజ్ని ఎలా స్పెసిఫై చేస్తుంది అంటే ఎలా కన్వర్ట్ చేస్తుంది MSILకి అనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఓకే, అందుకనే CLI is a common language specification. It specifies how programs are converted to MSIL. MSIL అంటే మైక్రోసాఫ్ట్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. ఓకే, అలాగే ఈ మైక్రోసాఫ్ట్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్లో మనకు CLI ఉంటుంది. CLI అంటే కామన్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. సో ఇది ఏం చేస్తా అంటే మనకు ఇది ఉంది కదా కంపైలర్ చెక్ చేస్తే కాబట్టి అప్పుడు మనకు .exe ఫైల్ని లేదా .dll ఫైల్ని జనరేట్ చేస్తుంది. ఓకే, అయితే ఇది కంపైలర్ నుంచి మనకు ఇది ఇంటర్మీడియట్ కోడ్. ఇది అంటే ఇంటర్మీడియట్ కోడ్ అంటే ఏంటి, ఇది ఇద్దరు హ్యూమన్కి అర్థం కాదు, తర్వాత ఇది మెషిన్ కూడా అర్థం కాని లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ ఉంటుంది ఇది. సో ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ని మనము మెషిన్కి అర్థం కాదు కాబట్టి దీనికి మనము CLR అనేది యూజ్ చేస్తాము. సో CLRకి వెళ్ళక ముందు ఫస్ట్ CLRకి ఏమైతే అంటే CLRకి ముందు మనకు CTS అని ఉంటుంది. CTS అంటే ఏంటంటే కామన్ టైప్ సిస్టమ్. పేర్లోనే ఉందండి, కామన్ టైప్ సిస్టమ్. అంటే ఇది ఏంటంటే CLR కెనాట్ అండర్స్టాండ్ డేటా టైప్స్. అంటే CLR అనేది మనకు డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా, ఇక్కడ C#, VB.NET ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్కి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. సో C#కి కంపైలర్ ఇదేంటి CLRకి డేటా టైప్స్ అనేది అర్థం కాదు.
సిఎల్ఆర్కి ఏం అర్థమవుతుంది, ఓన్లీ ఇట్ అండర్స్టాండ్స్ సిటిఎస్, అంటే సిటిఎస్ మాత్రమే అర్థమవుతుంది. సో ఈ సిటిఎస్ ఏం చేస్తా అంటే అన్ని కామన్ ఏవైతే మీ డేటా టైప్స్ ఉన్నావో ఆ డేటా టైప్స్ అన్నింటినీ కూడా ఒక కామన్ డేటా టైప్గా మారుస్తుంది. అంటే ఏదైతే మనము కామన్ డేటా టైప్గా మారుస్తుంది ఫర్ ఆల్ డాట్ నెట్ సపోర్టెడ్ లాంగ్వేజెస్. అంటే ఏదైతే డాట్ నెట్ సపోర్ట్ లాంగ్వేజ్ ఉంటే వాటి అన్నింటినీ కామన్ లాంగ్వేజెస్గా మారుస్తుంది సిఎల్ఆర్ అనేది. అందుకే ఈ సిఎల్ఆర్ అనేది మనకు హార్ట్ లాగా పనిచేస్తుంది. ఓకే, అండ్ ఈ సిఎల్ఆర్ లోపల మనకు గిట్ కంపైలర్ ఉంటుంది. ఈ గిట్ కంపైలర్ ఏం చేస్తా అంటే మన ఏదైతే మన మెషిన్ కోడ్ ఉందో మెషిన్ కోడ్ని ఇది నేటివ్ కోడ్ కన్వర్ట్ చేస్తుంది. అంటే మీ నేటివ్ కోడ్ అంటే మనకు బైట్ కోడ్ ఆర్ మెషిన్ కోడ్గా ఇది కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అయితే మనకు ఫస్ట్ కోడ్ అనేది కంపైలర్కి వస్తుంది. కంపైలర్ నుంచి సోర్స్ కోడ్ అనేది మనకు కంపైలర్ ఏం చేస్తా అంటే సోర్స్ కోడ్ని మనకు ఎంఎస్ఐఎల్గా మారుస్తుంది. సో ఈ ఎంఎస్ఐ లోపల మనకి ఏముంటుంది అంటే మనకు ఈ సిటిఎస్ కూడా ఉంటుంది. సో సిటిఎస్కి తర్వాత మనకు సిఎల్ఆర్ ఉంటుంది. సో ఈ సిఎల్ఆర్ లోపల మనకు ఈ గిట్ కంపైలర్ ఉంటుంది. ఓకే, సో ఇది దీని యొక్క ప్రాసెస్ అనేది. తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ అన్నాడు వాట్ ఈస్ సిటిఎస్. సిటిఎస్ అంటే ఏంటంటే సిటిఎస్ ఈజ్ ఎ కామన్ టైప్ సిస్టమ్ విచ్ ప్రొవైడ్స్ కామన్ డేటా టైప్స్ ఫర్ ఆల్ ద డాట్ నెట్ సపోర్టెడ్ లాంగ్వేజెస్. ఎట్ కంపైల్ టైమ్ లాంగ్వేజెస్ డేటా టైప్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ సిటిఎస్ టైప్. ఓకే, అంటే ఇక్కడ ఏమంటున్నారు మనం ఎప్పుడైతే డాట్ నెట్ ఇస్ ఏ ఫ్రేమ్వర్క్. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు డాట్ నెట్ ఇస్ ఏ ఫ్రేమ్వర్క్. ఈ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ సపోర్ట్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లైక్ సి షార్ప్ డాట్ నెట్, అలాగే విబి డాట్ నెట్. ఇట్లా డాట్ నెట్ అనేది చాలా లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే డిఫరెంట్ లాంగ్వేజెస్ హావ్ డిఫరెంట్ డేటా టైప్స్. వాట్ ఎవర్ వి రైట్ ఇన్ సి షార్ప్ డాట్ నెట్ కోడ్ మనం ఏదైతే సి షార్ప్లో రాస్తామో ఆ కోడ్ మనము ఏ ఫైల్తో .cs అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాము. అండ్ కంపైల్ విత్ సి షార్ప్. అంటే ఎప్పుడైతే మనం డాట్ నెట్ కోడ్ని రాస్తామో డాట్ నెట్ కోడ్ అనేది మనకు .cs అనే ఫైల్ ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాము. సో ఈ ఎక్స్టెన్షన్తో చేసిన తర్వాత అది కోడ్ని ఎవరు కంపైల్ చేస్తారు, సి షార్ప్ కంపైలర్. ఓకే, సి షార్ప్ కంపైలర్ కంపైల్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు ఈ కంపైల్ చేసిన తర్వాత ఇందులో మనకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటుంది. సో ఎర్రర్స్ అలాంటివి లేకుంటే అప్పుడు ఏం చేస్తా అంటే సిఎస్ కంపైలర్ అనేది మనకు ఒక .exe లేదా .dll ఫైల్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇది ఎవరు జనరేట్ చేస్తుంది అంటే మనకు ఎంఎస్ఐఎల్ కోడ్ ఉంటుంది. ఎంఎస్ఐఎల్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. సో ఇది కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ జనరేట్ అయిన ఇంటర్మీడియట్లో లాంగ్వేజ్ని మనము సిఎల్ఆర్ ఏం చేస్తా అంటే సిఎల్ఆర్లో మనకు ఏముంటుంది, గిట్ కంపైలర్ ఉంటుంది. సో గిట్ కంపైలర్ ఏం చేస్తుంది, గిట్ కంపైలర్ అనేది మన ఇంటర్మీడియట్ కోడ్ని మనకు నేటివ్ కోడ్గా మారుస్తుంది. సో ఆ నేటివ్ కోడ్ని మనము ఓఎస్లో రీడ్ చేసుకుంటాం. ఓకే, అదే ఇక్కడ ఉంది. సో .cx ఎక్స్టెన్షన్ అండ్ కంపైలర్ విత్ కంపైల్ .cs extension and compile the code with .c# compiler. Compiler will check for syntax error. If there is no errors, then compiler will generate .exe or .dll file. This exe file cannot understand by the OS. సో exe ఫైల్ ఏదైతే ఉందో ఈ exe ఫైల్స్ అనేవి ఓఎస్కి అనేది అర్థం అవ్వదు. ఓకే, అండర్స్టాండ్ బై ద ఓఎస్. సో దట్స్ వై మైక్రోసాఫ్ట్ హాస్ గివెన్ CLR, common language runtime. CLR will execute the program and within the CLR we have garbage collector. సో CLR అనేది మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ CLR లోపల మనకు గార్బేజ్ కలెక్టర్ కూడా ఉంటుంది. సో గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తా అంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ మెమరీ మేనేజ్మెంట్ లైక్ మెమరీ అలొకేషన్ అండ్ మెమరీ డీఅలొకేషన్. ఇట్లా ఇన్సైడ్ ద CLR we have git. Okay, git in compiler. Whenever we compile the code, compiler will check for the syntax errors. If there is no syntax error, then it will generate MSIL code, Microsoft Intermediate Language. This MSIL code will understand the CLR. So CLR will allocate memory for our program and it will convert to MSIL code. Okay, and MSIL code cannot understand by CLR. CLR cannot understand data types. Okay, CLR అనేది data type ని అండర్స్టాండ్ చేసుకోదు. CLR can understand only CTS, common type system. So types. So different languages will have different compilers. So when you compile your code, then compiler will convert your language data type into CTS type. For example, in C# we have int, but ఒరిజినల్ నేమ్ ఆఫ్ ఇంట్ ఈస్ అంటే మనకి C#లో మనకు ఇంట్ అని ఉంటుంది, కానీ దాని యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అని అంటే system.int.32. దాని యొక్క ఒరిజినల్ నేమ్ ఇది. అండ్ వి డిక్లేర్ ఇంటిజర్ ఇన్ C# యాజ్ int x ఈక్వల్ టు 10, వేర్
as in VBNet we declare integer as dim x is x as integer x is equal to 10. ఓకే, సో మనము సి షార్ప్లో అయితే మనం ఏం చేస్తాం, ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాస్తాము. సో దీని యొక్క ఒరిజినల్ ఏమైంది, ఇంట్ సిస్టమ్ డాట్ ఇంట్ 32. ఓకే, ఇది మనం సి షార్ప్లో అయితే. ఒకవేళ మనం వీబీ డాట్ నెట్లో అయితే మనం ఇంటిజర్ అని డిక్లేర్ అంటే ఎట్లా చేస్తాము, డిన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్ ఈక్వల్ టు ఎక్స్ 10 ఇట్లా డిక్లేర్ చేస్తాము. సో ఇది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్, ఇది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్. సో దిస్ లాంగ్వేజ్ డేటా టైప్స్ కెనాట్ అండర్స్టాండ్ బై సిఎల్ఆర్. ఓకే, ఇది లాంగ్వేజ్ డేటా టైప్స్ అనేది మన సిఎల్ఆర్కి అర్థం అవ్వదు. సో ఇట్ కంపైల్ టైమ్ దిస్ డేటా టైప్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సిటిఎస్ టైప్. ఓకే, కంపైల్ టైంలో ఇవి లాంగ్వేజ్ డేటా టైప్ అన్నీ కూడా సిటిఎస్ టైప్గా మారిపోతాయి. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలంటే, సిటిఎస్ ఈజ్ ఏ కామన్ టైప్ సిస్టమ్ విచ్ ప్రొవైడ్స్ కామన్ డేటా టైప్ ఫర్ ఆల్ ద డాట్ నెట్ సపోర్టబుల్ లాంగ్వేజ్. ఓకే, ఇట్లా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు మేనేజ్డ్ కోడ్ అండ్ అన్మేనేజ్డ్ కోడ్ ఉంటుంది. సో మేనేజ్డ్ కోడ్, అన్మేనేజ్డ్ కోడ్ ఏంటి అంటే, మేనేజ్డ్ కోడ్ ఈజ్ ద కోడ్ దట్ ఎగ్జిక్యూట్స్ డైరెక్ట్లీ బై ద సిఎల్ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మేనేజ్ కోడ్ అంటే ఇది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ సిఎల్ఆర్ అంటే మనకు మామూలుగా సీషాప్లో మనకు సిఎల్ఆర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా మొత్తం కోడ్ అనేది. కానీ ఇక్కడ మేనేజ్డ్ కోడ్ అంటే ఇది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఓఎస్ అవసరం లేకుండా. ద కోడ్ compiler first compile the managed code to intermediate language code, also called as MSIL code. This code does not depend on machine configurations and can be executed on different machines. So what is unmanaged code ante, the code which is developed outside the .NET framework is known as unmanaged code. Unmanaged code compiles straightly to the machine code and directly executed on the operating system. ఇది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ మేనేజ్ కోడ్ అంటే, మేనేజ్ కోడ్ ఈజ్ కోడ్ దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ డైరెక్ట్లీ బై ద సిఎల్ఆర్. ఓకే, ఎంతమంది మనము తప్పు చెప్పుకున్నాము. సో మేనేజ్ కోడ్ అంటే ఏంటంటే, మనం మేనేజ్ చేస్తాం కదా, ఎవరు మేనేజ్ చేస్తారు, మన సిఎల్ఆర్ మేనేజ్ చేస్తుంది. ఓకే, మేనేజ్ కోడ్ ఈజ్ అ కోడ్ దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ డైరెక్ట్లీ బై ద సిఎల్ఆర్. ఓకే, బై ద సిఎల్ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ కాదు కదా, మనకు సిఎల్ఆర్ హ్యాండిల్ చేస్తాయి కదా మేనేజ్ కోడ్ అంటే, మనం మేనేజ్ చేస్తున్నాం సి షార్ప్ కోడ్ని మనం మేనేజ్ చేస్తున్నాం కాబట్టి, అందుకనే మేనేజ్ కోడ్ ఈజ్ అ కోడ్ దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ డైరెక్ట్లీ బై ద సిఎల్ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ద కోడ్ కంపైలర్ ఫస్ట్ కంపైల్స్ ద మేనేజ్డ్ కోడ్ టు ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ కోడ్, ఆల్సో కాల్డ్ అస్ ఎంఎస్ఐల్ కోడ్. సో మన కోడ్ అనేది ఫస్ట్ ఎంఎస్ఐల్ కోడ్కు మన సోర్స్ కోడ్ని ఇంటర్మీడియట్ కోడ్గా మారుస్తుంది కదా. సో ఇంటర్మీడియట్ కోడ్ని మన గిట్ కంపైలర్ అనేది ఏం చేస్తుంది, నేటివ్ కోడ్గా మారుస్తుంది. దిస్ కోడ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ మెషిన్ కాన్ఫిగరేషన్ అండ్ క్యాన్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ డిఫరెంట్ మెషిన్స్. సో అది కోడ్ అనేది మార్చిన తర్వాత ఆ కోడ్ అనేది మనము డిఫరెంట్ ఓఎస్ఎస్లో రన్ చేసుకోవచ్చు. కానీ ఈ అన్మేనేజ్డ్ కోడ్ అయితే ఏమవుతుంది అంటే, అన్మేనేజ్డ్ కోడ్ విచ్ ఈస్ డెవలప్డ్ అవుట్ సైడ్ .NET ఫ్రేమ్వర్క్ అంటే, ఇది మన అవుట్ సైడ్ ఆఫ్ ది .NET ఫ్రేమ్వర్క్లో ఇది డెవలప్ అవుతుంది. అండ్ అందుకే దీన్ని అన్మేనేజ్డ్ కోడ్ అంటారు. అండ్ అన్మేనేజ్డ్ కోడ్ కంపైల్స్ స్ట్రైట్ టు ద మెషిన్. అయితే ఇక్కడ మనకు ఎవరు కంపైల్ చేస్తారు, మనకు ఇక్కడ ఎంఎస్ఎల్ కోడ్ అని ఇట్లా కంపైల్ చేస్తాయి కదా, ద కోడ్ కంపైలర్ ఫస్ట్ అండ్ కంపైల్ చేస్తుంది, ఇట్లా ఉంటుంది. కానీ ఇక్కడ ఉంటుంది అన్మేనేజ్డ్ కోడ్ కంపైల్స్ స్ట్రైట్ టు మెషిన్, ఇది స్ట్రైట్ టు మెషిన్కి వెళ్తుంది కోడ్ అండ్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్స్ ఆన్ ఓఎస్ అంటే డైరెక్ట్గా ఓఎస్లోనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అందుకే దీన్ని అన్మేనేజ్డ్ కోడ్ అంటారు. అలాగే వాట్ ఈస్ అసెంబ్లీ. సో అసెంబ్లీ అంటే ఏంటి అంటే, మనకు అసెంబ్లీ ఈజ్ ద కంపైల్డ్ ఫార్మాట్ ఆఫ్ ఎనీ .NET ప్రోగ్రామ్ విచ్ మే బీ .dll ఆర్ .exe. అసెంబ్లీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నేమ్ స్పేస్. అసెంబ్లీ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ నేమ్ స్పేస్ అంటాం. అయితే మనం ఎప్పుడైతే C# కోడ్ రాస్తామో, C# .NET కోడ్ రాస్తామో, ఆ .NET కోడ్ అనేది C# .cs ఫైల్ తోటి ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేస్తాము. సో ఎక్స్టెన్షన్తో సేవ్ చేసిన తర్వాత C# కంపైలర్ అనేది ఆ కోడ్ని కంపైల్ చేస్తుంది. కంపైల్ చేసినప్పుడు మనకు 2 ఫైల్స్ అంటే ఎర్రర్స్ ఏం లేకుండా 2 ఫైల్స్ జనరేట్ అవుతాయి. ఒక .dll ఫైల్, ఒక .exe ఫైల్ అనేది 2 జనరేట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో DLL అంటే డైనమిక్ లింక్ లైబ్రరీ. ఓకే, అండ్ exe అంటే డైరెక్ట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే, ఇది డైరెక్ట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే, అంటే ఇక్కడ మనకు మెయిన్ మెథడ్ ఉంటుంది, ఒక దాంట్లో మెయిన్ మెథడ్ ఉంటుంది. అలాగే దీన్నే మనము అసెంబ్లీ అని కూడా అంటాము. సో అసెంబ్లీ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ నేమ్ స్పేసెస్. ఓకే, వాట్ ఎవర్ we write C# .NET code, we save with .cs extension and compiles with C# compiler. Compiler will check for syntax errors. If there is no errors, then compiler will generate .exe and or .dll file. For this .dll dynamic link library and .exe direct executable file is also called as assembly. Sometimes we call
assembly as MSIL or CIL, command line error. So what is MSIL? MSIL అంటే Microsoft Intermediate Language, also called as assembly. Okay, whenever we compile any .NET supportive language program, C# or .NET or VB.NET, then language compiler will generate .exe file or .dll file, which internally consists of MSIL code. సో ఇందులో మనకి ఇంటర్నల్గా MSIL కోడ్ అనేది ఉంటుంది. సో వాట్ ఈస్ గార్బేజ్ కలెక్టర్? గార్బేజ్ కలెక్టర్ ఈస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ .NET ఫ్రేమ్వర్క్ విచ్ టేక్స్ కేర్ అబౌట్ మెమరీ మేనేజ్మెంట్, ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. సో వాట్ ఈస్ గిట్ కంపైలర్? జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ కన్వర్ట్స్ MSIL code to native code because operating system can understand only native code or machine code. ఓకే, ఎందుకనంటే అది మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓన్లీ నేటివ్ కోడ్ని అండర్స్టాండ్ తీసుకుంటుంది, అందుకే అది మనం కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైప్ ఆఫ్ అండ్ సైజ్ ఆఫ్ అండ్ టైప్ ఆఫ్ అంటే టైప్ ఆఫ్కి అండ్ సైజ్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటంటే టైప్ ఆఫ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద CTS type of value. ఓకే, కంపైల్ టైమ్ సిస్టమ్ అనుకుంటా. CPS type of value or reference type of data type. Okay, and size of is used to get the size of the value type data type. సో ఇది వాల్యూ టైప్ డేటా టైప్ని తీసుకుంటుంది, ఇది రిఫరెన్స్ టైప్ని డేటా టైప్ని తీసుకుంటుంది టైప్ ఆఫ్ అనేది. అలాగే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మన ప్రోగ్రాంలో టైప్ ఆఫ్ ఇంట్ అని ఒక ఇంట్ తీసుకున్నాము. టైప్ ఆఫ్ ఇంట్ అంటే ఏం చూపెట్టింది మనకు అవుట్పుట్? మనకు యాక్చువల్లీ C#లో ఇంట్ ఏమనుకున్నాము? system.int32 అనుకున్నాము. సో దాని యొక్క టైప్ చూపిస్తుంది. ఇంట్ ఏ టైప్ అని అంటే system.type, ఇది ఒరిజినల్ నేమ్ ఇది ఇంటికి. అలాగే సైజ్ ఆఫ్ ఇంట్ అన్నాం అనుకో, ఒకవేళ మనకు దాని యొక్క సైజ్ ఎంత బై డిఫాల్ట్గా 4 కాబట్టి 4 చూపిస్తుంది. సో సైజ్ అంటే ఇంటిజర్ యొక్క డిఫాల్ట్ సైజ్ ఎంత అని చూపిస్తుంది, ఇంటి 4 కాబట్టి 4 చూపిస్తుంది. అలాగే టైప్ ఆఫ్ అంటే అది ఏ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు అది బై డిఫాల్ట్గా ఇంటికి ఇదే నేమ్ కాబట్టి ఈ నేమ్ చూపిస్తుంది, అదే దానికి డిఫరెన్స్. సో మరొకసారి చూసుకున్నట్టయితే ద డిఫరెన్స్ బిట్వీన్ టైప్ ఆఫ్ అండ్ సైజ్ ఆఫ్ అంటే టైప్ ఆఫ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద CTS type అంటే వాల్యూ టైప్ ఆర్ రిఫరెన్స్ టైప్ డేటా టైప్, వేరాజ్ సైజ్ ఆఫ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద సైజ్ ఆఫ్ వాల్యూ టైప్ అంటే సైజ్ ఆఫ్ వాల్యూ టైప్ని ఇది తీసుకుంటుంది, అంటే ఆ వాల్యూ యొక్క సైజ్ ఎంత అనే వాల్యూ ఆఫ్ టైప్ డేటా టైప్. అలాగే వాట్ ఈస్ నలబుల్ డేటా టైప్? సో నలబుల్ డేటా టైప్ ఆర్ యూజ్డ్ టు అసైన్ నల్ వాల్యూస్ టు వాల్యూ టైప్ డేటా టైప్స్. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనము ఇంటి x = నల్ అన్నాం అనుకోండి మామూలుగా, అప్పుడు ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ రాకుండా మనం నల్ను స్టోర్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఇది నల్లబుల్ డేటా టైప్ని అసైన్ చేసుకోవాలి. సో ఇంటూ ఇట్లా క్వశ్చన్ మార్క్ ఇచ్చి x = నల్ అన్నాం అనుకోండి, అప్పుడు ఎర్రర్ చూపెట్టారు. సో ఇప్పుడు ఈ x అనేది నల్ను స్టోర్ చేసుకుంటుంది. So null values, sometimes we will get data from database. In database the default values for the any data type is null. Okay, by default database को మనం ఆపరేషన్ చేస్తాం కదా. సో డేటా టైప్ ఆపరేషన్ చేసినప్పుడు ప్రతి ఒక్క వాల్యూకి బై డిఫాల్ట్గా దాని డేటా టైప్ అనేది నల్ ఉంటుంది. సో నల్ వాల్యూస్ ఆర్ కెనాట్ స్టోర్ ఇన్ వాల్యూ టైప్, సో వీ హ్యావ్ టు యూస్ nullable. ఓకే, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ toString and convert.toString. Convert.toString handles null values even if when variable value become null. ఓకే, అంటే convert.toString అనేది హ్యాండిల్స్ నల్ వాల్యూస్ అంట, ఈవెన్ ఇఫ్ ద వాల్యూ బికమ్స్ నల్, వాల్యూ అనేది నల్ అయినా కానీ ఇది నల్ వాల్యూస్ అనేది హ్యాండిల్ చేస్తుంది. ఎవరు? convert.toString అనేది. ఇక్కడ చూసినట్టయితే మనకు స్ట్రింగ్ ABC = empty తీసుకున్నాడు, ఈ ABCలో మనకు నల్ అనేది స్టోర్ చేసినాడు. అలాగే ఇక్కడ చూసినట్టయితే console.writeలో convert.toString of ABC అన్నాడు అనుకోండి, అప్పుడు మనకు నల్ వస్తుందంట. అలాగే console.readకి, సో toString will not handle null values, it will throw a null reference exception error. సో ఓన్లీ toString అని తీసుకున్నాం అనుకోండి, toString ఇట్లా తీసుకుంటే ఇది నల్ను అలౌ చేయదంట. ఇక్కడ toString ఉంది అంటే ఓన్లీ toString తీసుకుంటే అది నల్ని చేయదు. కానీ convert.toString అని తీసుకున్నాం అనుకోండి, convert.toString అని తీసుకుంటే ఇది నల్లుని హ్యాండిల్ చేస్తుంది, ఇది నల్లుని హ్యాండిల్ చేయదు. అదే మెయిన్ డిఫరెన్స్. ఓకే, దాని తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ console.read మెథడ్ అండ్ console.readline అండ్ console.readkey మెథడ్? సో console.readline, okay, console.readline will read the input from the console in the form of string, okay, in the string and return string.
కన్సోల్ డాట్ రీడ్ లైన్ అనేది దాని యొక్క రిటర్న్ టైప్ మనకు స్ట్రింగ్ ఉంటుంది. సో అది మనం ఇంటిగా మార్చాలంటే మనం దాన్ని మళ్ళీ ఇంటికి మార్చుకోవాలి. అందుకే మనం ఎప్పుడైనా మనము మనకు జావాలో మనకు ఏది స్కానర్ క్లాస్ ఉంటుంది కదా. సో స్కానర్ క్లాస్ మనకు బై డిఫాల్ట్ ఏం తీసుకుంటుంది, తీసుకుంటుంది కదా, స్ట్రింగ్నే తీసుకుంటుంది కూడా. సో దాన్ని స్ట్రింగ్ కాకుండా మనం ఇంటి చేయాలంటే ఏం చేస్తాము, ఇంటిగా మార్చుకుంటాం కదా. సో సేమ్ అదేవిధంగా ఇక్కడ కన్సోల్ డాట్ రీడ్ లైన్ అనేది బై డిఫాల్ట్ దీని యొక్క రిటర్న్ టైప్ అనేది స్ట్రింగ్ ఉంటుంది. కానీ దాన్ని మనం ఒకవేళ ఇంటిగా మార్చుకోవాలంటే మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో కన్సోల్ డాట్ రీడ్ మెథడ్ ఏం చేస్తా అంటే ఇట్ విల్ రీడ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద కన్సోల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ రిటర్న్స్ ఇంట్. సో రీడ్ మెథడ్ అంటే ఏం చేస్తా అంటే ఇది రీడ్ ఫ్రమ్ ద డేటా ఫ్రమ్ ద int will read the input from the console in the form of string and return string. ఓకే, ఇది కూడా రిటర్న్ స్ట్రింగ్ చేస్తుంది. అలాగే కన్సోల్ డాట్ రీడ్ కీ మెథడ్ ఏం చేస్తా అంటే ఇట్ యాక్సెప్ట్ ద క్యారెక్టర్స్ అండ్ రిటర్న్ ASCII వాల్యూ టు దట్ క్యారెక్టర్. ఓకే, అంటే రీడ్ కీ అని ఏం చేస్తా అంటే క్యారెక్టర్ని రీడ్ చేస్తా అంట, ఆ క్యారెక్టర్కి ASCII వాల్యూను రిటర్న్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత వచ్చేసి వాట్ ఈస్ ఈనమ్. సో ఈనమ్ అనేది మన ఏంటంటే ఈనమ్ ఈస్ ఏ వాల్యూ టైప్ data type which has set of related named constraints అంటే నేమ్ చేంజ్ కానివి. enum is used to create numeric constraints in .NET framework. enum are not for end users, they are meant for developers. enums are strongly typed constraints. enum of one type may not be implicitly assigned to the enum of another type even though the underlying value of their members are the same. And enumerators makes your code much more readability and understandable. Syntax enum name. ఓకే, అయితే ఈనమ్ అనేది ఏంటంటే కాన్స్టెంట్స్, ఇది సెట్ ఆఫ్ కాన్స్టెంట్స్, రిలేటెడ్ కాన్స్టెంట్స్ అంటే చేంజ్ కానివి. లైక్ మనకు వీక్ మనకు 7 days ఉంటాయి కదా, మండే టు Thursday అని. సో అవి ఫిక్స్డ్ ఉంటాయి, వాటిని మనం మార్చలేము. అలాగే మంత్స్ ఉంటాయి, జనవరి టు డిసెంబర్ అట్లా మంత్స్ ఉంటాయి కదా. సో ఆ మంత్స్ అనేది ఫిక్స్డ్, మనం చేంజ్ చేయలేము. అలాగే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఇట్లా ఫోర్ ఉంటాయి కదా మనకు, వాటిని కూడా మనం మార్చలేము. సో వాటిని మనం ఈనమ్స్గా డిక్లేర్ చేసుకోవచ్చు, అంటే అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు అన్నట్టు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్సోల్ డాట్ రీడ్ మెథడ్ అండ్ కన్సోల్ డాట్ రీడ్ లైన్ మెథడ్ అండ్ కన్సోల్ డాట్ రీడ్ మెథడ్ అంతా మేము ఆల్రెడీ మనం చూసుకున్నాము. సో కన్సోల్ డాట్ రీడ్ లైన్ అంటే ఇట్ విల్ రీడ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద కన్సోల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ రిటర్న్ స్ట్రింగ్. అలాగే కన్సోల్ డాట్ రీడ్ మెథడ్ కూడా ఇట్ విల్ రీడ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద కన్సోల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్. సో రెండు కూడా సేమ్. ఓకే, రిటర్న్ స్ట్రింగ్. అలాగే రీడ్ కీ ఏంటంటే రీడ్ కీ ఇచ్చే మెథడ్ యాక్సెప్ట్ క్యారెక్టర్. సో ఇవి రెండు కూడా స్ట్రింగ్ రిటర్న్ చేస్తాయి. కానీ రీడ్ కీ ఏం చేస్తా అంటే క్యారెక్టర్ని రీడ్ చేస్తుంది, అది కూడా క్యారెక్టర్కి మళ్ళీ ASCII వాల్యూని రిటర్న్ చేస్తుంది. దాని తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ చూస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటూ డాట్ పార్సీ మెథడ్ అండ్ కన్వర్ట్ డాట్ ఇంటూ 32 అండ్ ఇంటూ డాట్ ట్రై పార్సీ. ఈ మెథడ్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంటూ డాట్ పార్సీ, కన్వర్ట్ డాట్ 2 అండ్ ఇంటూ డాట్ ట్రై పార్సీ అంటే ఏంటంటే ఇంటూ డాట్ పార్సీ ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంట్. ఓకే, ఇంటూ డాట్ పార్సీ అంటే ఏంటంటే ఇంటూ నుంచి స్ట్రింగ్గా మార్చడానికి. ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంటూ అంటే స్ట్రింగ్ ఉంటుంది కదా, స్ట్రింగ్ని ఇంటిజర్గా మార్చడానికి మనము ఈ పార్సీ ఇంట్ అని వాడతాము. అలాగే కన్వర్ట్ డాట్ 2 ఎందుకు వాడతాం అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఎనీ డేటా టైప్ టు ఇంట్. ఓకే, అయితే ఏంటంటే ఇది ఓన్లీ స్ట్రింగ్ నుంచి మనకు ఇంటిగా మారుస్తుంది. ఓకే, కానీ ఇదేంటంటే మనకు ఎనీ డేటా టైప్ని మనకు ఇంటిగా మారుస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు డబుల్ బూలియన్ అవి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా మనకు ఇంటిగా మార్చాలంటే అప్పుడు మనం ఏం చేయాలా, కన్వర్ట్ డాట్ 2 అనేది వాడాలా. అందుకే ఎక్కువ ఇదే వాడతాం మనము. ఓకే, ఓన్లీ ఇదైతే ఓన్లీ స్ట్రింగ్ నుంచి ఇంటిగా మార్చడానికి మాత్రమే అవుతుంది. కానీ ఇదైతే బూలియన్ కానీ పార్సీని కానీ అన్నిటిని మార్చడానికి అవుతుంది. అందుకని కన్వర్ట్ డాట్ 2 అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం మనం. అలాగే ఇంటూ డాట్ ట్రై పార్సీ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంట్. ఓకే, ఇది కూడా సేమ్ ఇది ఇలానే ఇట్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఇంటూ టు స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ టు ఇంట్. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంటూ డాట్ పార్సీ మెథడ్ కెనాట్ హ్యాండిల్ నల్ వాల్యూస్. ఓకే, ఇది నల్ వాల్యూస్ని హ్యాండిల్ చేయలేదు. అలాగే కన్వర్ట్ డాట్ 2 మెథడ్ కెన్ హ్యాండిల్ నల్ వాల్యూస్. సో ఇట్ విల్ హ్యాండిల్ నల్ వాల్యూస్. అలాగే ఇంటూ డాట్ పార్సీ మెథడ్ కెన్ హ్యాండిల్ నల్ వాల్యూస్. సో ఇది కూడా హ్యాండిల్ చేస్తుంది నల్ వాల్యూస్ అనేది, కానీ ఇది నల్ వాల్యూస్ని హ్యాండిల్ చేయదు. అలాగే ఇంటూ డాట్ పార్సీ ఇంట్ విల్ నాట్ చెక్ వెదర్ ద టైప్ ఆఫ్ పార్సింగ్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్. సో ఇది ఏదైతే టైప్ అవుతుందో అది వ్యాలిడా కాదా అనేది ఇది చెక్ చేయదంట. కానీ కన్వర్ట్ డాట్ 2 మెథడ్ 32 మెథడ్ విల్ నాట్ చెక్ వెదర్ ద టైప్ ఆఫ్ పార్సింగ్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్. ఓకే, ఇది కూడా చెక్ చేయాలంటాం. ఇంటూ డాట్ పార్సింగ్ మెథడ్ విల్ చెక్ వెదర్ ద టైప్ ఆఫ్ పార్సింగ్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్, ఇది చెక్ చేస్తుంది. కానీ ఇవి రెండు కూడా మనకు చెక్ అయ్యాయి. అలాగే
స్ట్రింగ్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటే ఇది ఏం చేస్తుంది, స్ట్రింగ్ నుంచి ప్యాడ్స్ ఇంటిగా మార్చడానికి మనం ఇట్లా వాడతాము. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ 10 ఉందా, దీన్ని ఇంటిజర్గా మార్చాలంటే ఏం చేస్తాము, ఇంట్ డాట్ పార్సీ ఆఫ్ ఎస్ అని పెడితే అప్పుడు ఇది 10 అనేది మనకు ఇంటిగా మారుతుంది. ఓకే, అలాగే ఇట్లా మార్చాలంటే ఇక్కడ మార్చాలంటే ఇక్కడ ఇంటూ ఐ ఈక్వల్ టు కన్వర్ట్ డాట్ టు ఇంట్ ఆఫ్ 32 ఇట్లా తీసుకుంటే మనకు ఇది ఇంటిజర్గా మారుస్తుంది. ఇట్లా స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు నల్ అన్నాడు, ఇంట్ ఐ అన్నాడు, బూలియన్ బి ఈక్వల్ టు ఇంట్ డాట్ ట్రై పార్సీ ఎస్ కమా అవుట్ ఇట్లా తీసుకొని మార్చుకున్నాడు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ క్లాస్? సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది స్ట్రక్చర్కి క్లాస్కి డిఫరెన్స్ ఏంటంటే స్ట్రక్చర్ మస్ట్ డిక్లేర్ విత్ స్ట్రక్చర్ కీవర్డ్, క్లాస్ మస్ట్ బి డిక్లేర్ విత్ క్లాస్ కీవర్డ్. అలాగే స్ట్రక్చర్ ఈస్ వాల్యూ టైప్ డేటా టైప్, ఇది రిఫరెన్స్ టైప్ డేటా టైప్. అలాగే మెమరీ ఈస్ అలోకేటెడ్ ఆన్ స్టాక్, సో ఇది చెప్తే సరిపోతుంది. మెమరీ ఈస్ అలోకేటెడ్ ఆన్ స్టాక్, దీనికి మెమరీ ఈస్ అలోకేటెడ్ ఆన్ హీప్, ఎందుకంటే క్లాస్కి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం కదా అట్లా. ఇది హీప్లో మెమరీ అనేది హీప్లో స్టోర్ అవుతుంది. అలాగే స్ట్రక్చర్ ఈజ్ రికమెండెడ్ టు స్టోర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా, క్లాస్ ఈజ్ రికమెండెడ్ టు స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. అలాగే స్ట్రక్చర్ ఆర్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ సిస్టమ్ డాట్ వాల్యూ టైప్ నేమ్ స్పేస్, క్లాస్ ఆర్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ సిస్టమ్ డాట్ ఆబ్జెక్ట్ టైప్. అలాగే న్యూ కీవర్డ్ ఈస్ ఆప్షనల్, ఇక్కడ నో కీవర్డ్ అనేది ఆప్షనల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి, కానీ ఇక్కడ న్యూ కీవర్డ్ అనేది మ్యాండేటరీ. అలాగే స్ట్రక్చర్ డస్ నాట్ సపోర్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, క్లాస్ హ్యావ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, అంటే మన క్లాస్లో వాళ్ళ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ప్రతి అనుకుంటాయి కదా, కానీ ఇక్కడ స్ట్రక్చర్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ ఉండవు. అలాగే స్ట్రక్చర్స్ కెనాట్ బి ఇన్హెరిటెడ్ టు అదర్ టైప్, అంటే స్ట్రక్చర్స్ అనేవి వేరే టైప్కి ఇన్హెరిట్ కావు, క్లాస్ కానీ ఇన్హెరిటెడ్ టు అదర్ క్లాస్. అలాగే డబ్ల్యూపిఎఫ్ విండోస్ ప్రజెంటేషనల్ ఫౌండేషన్, విండోస్ ప్రజెంటేషనల్ ఫౌండేషన్ అంటే ఏంటంటే విండోస్ ప్రజెంటేషనల్ ఫౌండేషన్ ఈస్ ఏ గ్రాఫికల్ సబ్సిస్టమ్ బై మైక్రోసాఫ్ట్ ఫర్ రీడింగ్ యూజర్ ఇంటర్ఫేస్ ఇన్ విండోస్ బేస్డ్ అప్లికేషన్. Previously we know as L1, we initially released as part of .NET Framework 3.0 in 2006. WPF was used WPF uses DirectX and WCF Windows Communication Foundation. It is a framework for building server oriented applications and service oriented applications. Using WCF you can send data asynchronously, messages for one server endpoints to the other. ఓకే, దాని తర్వాత WF అంటే వర్క్ఫ్లో ఫౌండేషన్. విండోస్ వర్క్ఫ్లో ఫౌండేషన్ ఈజ్ ఏ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ that provides an API. It is in process workflow engine and roasted designed to implementing long running process as workflow within .NET application. ఓకే, దాని తర్వాత మనకు మెయిన్ కాంపోనెంట్స్. సో మనకు CLR ఉంటాయి కదా, CLR అనేది మనకు మెయిన్ హార్ట్ అనేది CLR అనేది. సో ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ CLR ఆర్ కామన్ టైప్ సిస్టమ్ CTS అండ్ కామన్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్ CLI అనేది మనకు CLS అనేది మనకి ఇక్కడ ఉంటుంది. CLS అనేది కామన్ టైప్ సిస్టమ్, CTS కామన్ టైప్ సిస్టము. ఇట్లా ఇక్కడ చూసుకున్నాం కదా, ఇక్కడ CLS ఇక్కడ ఉంటుంది. సో ఇది మనము ఏదైతే లాంగ్వేజ్ అనేది MSILకి ఎట్లా కన్వర్ట్ అవుతుంది అనేది ఇది చెప్తుంది. తర్వాత CTS అనేది మనకు కామన్ టైప్, ఇక్కడ కామన్ టైప్ సిస్టమ్ అంటే మనకు డేటా టైప్ని అన్ని కామన్ డేటా టైప్ని కన్వర్ట్ చేస్తుంది. సో కామన్ టైప్ సిస్టమ్ అండ్ గార్బేజ్ కలెక్టర్ అండ్ మెటా డేటా గార్బేజ్ కలెక్టర్ అండ్ మెటా డేటా అండ్ అసెంబ్లీస్ అండ్ గెట్ జస్టిన్ కంపైలర్. సో .NET CLR functions following are the functions of CLR. ఇవన్నీ కూడా CLR functions. సో CLR ఏం చేస్తా అంటే it will convert the program into native code and it handles exceptions, it will provide type safety, it will provide memory management and it is responsible for providing security, improved performance and language independent, platform independent and garbage collector. So provides language features such as inheritance, interface and overloading and object oriented programming. అంటే ఇది మనకు ఊప్స్ని కూడా ఫాలో అవుతాయి అన్నట్టు. సో అందుకే దీన్ని హార్ట్ అంటారు CLR, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, కమాండ్ లైన్ రన్ టైం ఉంటుంది.
కామన్ లాంగ్వేజ్ రన్ టైం, కామన్ లాంగ్వేజ్ రన్ టైం, సిఎల్ఆర్ కామన్ లాంగ్వేజ్ రన్ టైం. సో .NET అంటే అబ్రివేషన్ వచ్చేసి నెట్వర్క్ ఎనేబుల్ టెక్నాలజీ. అలాగే మేనేజ్డ్ కోడ్ అంటే అలా మనం తెలుసుకున్నాము. సో మేనేజ్డ్ కోడ్ అంటే ఏంటి అంటే ఎనీ లాంగ్వేజ్ దట్ ఈస్ రిటర్న్ ఇన్ .NET ఫ్రేమ్వర్క్ ఈస్ మేనేజ్డ్ కోడ్. అంటే ఏ లాంగ్వేజ్ అయితే ఏదైనా సరే .NET లాంగ్వేజ్ వాడితే అది మేనేజ్డ్ కోడ్. మేనేజ్డ్ కోడ్ యూజ్ సిఎల్ఆర్ విచ్ లుక్స్ ఆఫ్టర్ యువర్ అప్లికేషన్ బై మేనేజింగ్ మెమరీ, హ్యాండ్లింగ్ సెక్యూరిటీ, allowing cross language and debugging etc. The process of managed code is shown in the figure. అలాగే అన్మేనేజ్డ్ కోడ్, అన్మేనేజ్డ్ కోడ్ ఏంటంటే ద కోడ్ డెవలప్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద .NET ఫ్రేమ్వర్క్ ఈజ్ నోన్ as అన్మేనేజ్డ్ కోడ్. అప్లికేషన్ దట్ డు నాట్ రన్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సిఎల్ఆర్. ఓకే, అంటే ఇక్కడ మన సిఎల్ఆర్ అండర్ సిఎల్ఆర్లో రన్ అవుతుంది, ఇది ఈ సిఎల్ఆర్లో రన్ అవ్వదు. డు నాట్ రన్ అండర్ సిఎల్ఆర్, control of CLR are said to be unmanaged code. Certain languages such as C++ can be used to write such applications, such as low-level access functions of the operating system. Background compatibility with VB, ASP and CYM are example of unmanaged code. This code is executed with the help of wrapper classes. The unmanaged code process is shown below. అట్లా తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు లైబ్రరీ ఉంది. లైబ్రరీ అంటే మనకు తెలుసు, లైబ్రరీలో మనకు బుక్స్ ఉంటాయి. సో ఏ బుక్ అయితే కావాలో ఆ బుక్ని మనకు తీసుకొని వాడుకుంటాము. సో అంటే ఆల్రెడీ ఉన్నాయి, దాన్ని వాడుకుంటాము. సో సేమ్ అదేవిధంగా మనకు ఇక్కడ ఫ్రేమ్వర్క్ క్లాస్ లైబ్రరీ ఉంది. సో ఫ్రేమ్వర్క్ క్లాస్ లైబ్రరీ అనేది మనకు ఇట్లా పేరెంట్ లాగా, ఫాదర్ లాగా, ఎఫ్ అనుకోండి, ఫ్రేమ్వర్క్ క్లాస్ లైబ్రరీ. సో ఇది ఫ్రేమ్వర్క్ క్లాస్ లైబ్రరీలో మనకి ఏముంది, బేస్ క్లాస్ లైబ్రరీ ఉంది. సో బేస్ క్లాస్ లైబ్రరీలో మనకు system.web, system.data, system.windows.form, system.data, system.xml, సిస్టమ్, IOC, కలెక్షన్స్, జెనరిక్స్ ఇట్లా అన్నీ ఉంటాయి. సో ఇట్లా ఇది ఒక్కొక్క బుక్ అనుకోండి. ఇట్లా ఒక్కొక్క బుక్ను మనం అప్పుడు ఏం చేస్తామంటే ఏ బుక్ అయితే అవసరం ఉంటే ఆ బుక్ను వాడుకుంటాం కదా. సో అది వాడుకోవాలంటే దాని యొక్క నేమ్ తెలుసుకుంటాం కదా, ఆ నేమ్ని రాసుకుంటాం కాబట్టి సో ఆ విధంగా అది వర్క్ అవుతుంది. సో ఫ్రేమ్వర్క్, సో ఇక్కడ ఏమన్నాడు, ఫ్రేమ్వర్క్ క్లాస్ లైబ్రరీ అంటే ఏంటంటే, సో ఫ్రేమ్వర్క్ క్లాస్ లైబ్రరీ ఈజ్ ఏ comprehensive collection of reusable classes, interface and namespaces in the .NET framework. It includes a wide range of libraries that supports various functionalities such as web development, data access, desktop applications and more. The FCL forms the foundation of building robust and versatile .NET frame applications అంట. ఓకే, తర్వాత వచ్చేసి ఫ్రేమ్వర్క్ క్లాస్ లైబ్రరీ నేమ్ స్పేస్ అంటే ఏంటంటే ఇందులో మనకు నేమ్ స్పేస్ వచ్చేసి system.web ఉంది. system.web ఇట్ ప్రొవైడ్స్ టైప్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ ఇంక్లూడింగ్ HTTP హ్యాండ్లర్స్, మోడల్స్ అండ్ వెబ్ సిరీస్. అండ్ system.drawing ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ యాక్సెసిబుల్ టు బేసిక్ గ్రాఫికల్ ఫంక్షనాలిటీస్. system.windows.forms ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ Xamarin ఫర్ బిల్డింగ్ క్రాస్ ప్లాట్ఫామ్ మొబైల్ అప్లికేషన్స్. Microsoft.ASP.NET Core it is a part of ASP.NET Core for building modern web applications and services. అలాగే system.data it provides accessibility to class that represent the ADO.NET architecture used for accessing the and managing data from different data sources. సో system.data వాడతాం కదా మనము, డేటా ఎప్పుడైతే మనం SQLకి కనెక్ట్ కావాలనుకుంటామో అప్పుడు మనం system.data అనే స్పేస్ని వాడతాము. అలాగే మనము ASP.NET ఇట్లా యూజ్ ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే system.web అనే నేమ్ స్పేస్ని వాడతాము, నేమ్ని యూజ్ చేసుకుంటాం. అలాగే ADO.NET కోడ్ రాయాలంటే మనము system.data అనే నేమ్ స్పేస్ని యూజ్ చేసుకొని అందులోంచి మనము డైరెక్ట్ con.SQL క్లయింట్ అట్లా వాడతాం కదా, కరెక్షన్, క్లోజింగ్, ఓపెనింగ్ అట్లాంటివి. సో system.data అనే నేమ్ స్పేస్ని వాడి అందులో ఉన్న క్లాసెస్ మనము వాడుకుంటాము. అట్లా అంటే ఆ బుక్ తీసుకొని ఆ బుక్లో ఉన్న అన్ని మనము ఎట్లా అయితే వాడుకుంటాము. సో అదేవిధంగా అలాగే .NET కోర్ అయితే Microsoft.ASP.NET Core అనే నేమ్ స్పేస్ని ఇలా డిఫరెంట్ ఇట్లా వాడతాము. సో ఇట్లా డిఫరెంట్గా మనము యూజ్ చేసుకుంటాము. అలాగే బేస్ క్లాస్ లైబ్రరీ. సో బేస్ క్లాస్ లైబ్రరీలో చూసినట్టయితే మనకు ఇది బేస్ క్లాస్ లైబ్రరీ. సో ఇట్ ప్రొవైడ్స్ ద ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ అండ్ స్టాండర్డ్ లైబ్రరీస్ నీడెడ్ ఫర్ ద మోస్ట్ అప్లికేషన్స్. The BCL includes essential classes for data types, collections, input or output operations, threading, security and more, which of the foundations all .NET applications. సో ఇది మనకు కలెక్షన్స్ని, థ్రెడ్ని, సెక్యూరిటీని,
అలాగే ఫౌండేషన్స్, ఇది ఇట్లా ఉంటుంది డాట్ నెట్ది. సో దీంట్లో వచ్చేసి మనకు ఇందులో మనకు ఏమేమి నేమ్ స్పేస్ ఉన్నాయంటే బేస్ క్లాస్ లైబ్రరీలో మనకు నేమ్ స్పేస్ వచ్చేసి system.32, system.string, system.collection, system.console, system.io, system.xml ఇట్లున్నాయి. సో మనము system.in.32 ఎందుకు వాడతామంటే ఇది ఇంటిజర్ యొక్క డేటా టైప్ అని చెప్పడానికి వాడతాము. అలాగే system.string ఎందుకు వాడతామంటే స్ట్రింగ్ యొక్క డేటా టైప్ అని చెప్పడానికి. అలాగే కలెక్షన్స్ని మనము దాని యొక్క డిస్క్రిప్షన్ అరే. అలాగే system.console, ఇట్ ప్రొవైడ్స్ ఏ సింపుల్ ఇంటర్ఫేస్ ఫర్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. system.io, ఇట్ ప్రొవైడ్స్ క్లాసెస్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్ డిఫరెంట్ స్ట్రీమ్ అండ్ ఫైల్స్. ఇట్లా XML ఫైల్ అనేది ప్రొవైడింగ్ స్టాండర్డ్ బేస్డ్ సపోర్ట్ ఫర్ XML. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ ఉంది console.write ఇట్లా ఇట్లా వాడి మనం చేసుకుంటాము. సో అదేవిధంగా అక్కడ ఆల్రెడీ మనం అనుకున్నాము ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ దాన్ని. సో ఇప్పుడు మనము ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక క్లాస్ ఉంది. సో ఏదైతే ఏమని కన్సోల్ అనే క్లాస్ ఉంది మనకు. సో కన్సోల్ అనే క్లాస్లో మనకు ఏమేమి ఉంటాయంటే అన్ని కన్సోల్ అనే క్లాస్లో మనకి స్టాటిక్ క్లాస్ కన్సోల్ అనేది. సో అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకు అన్ని మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మెథడ్స్ కూడా మనకు స్టాటిక్ మెథడ్సే ఉన్నాయి. ఓకే, ఇందులోనే మనకు రైట్ అనే మెథడ్ ఉంది, రైట్ అనే మెథడ్ ఉంది, అలాగే రీడ్ అనే మెథడ్ కూడా ఉన్నది. సో కన్సోల్ ఇస్ ఏ స్టాటిక్ క్లాస్. హౌ టు కాల్ స్టాటిక్ మెథడ్స్ ఆర్ వేరియబుల్ మీన్స్ బై యూజింగ్ క్లాస్ నేమ్. సో మన స్టాటిక్ క్లాస్ని ఎలా కాల్ చేస్తాం, స్టాటిక్ మెథడ్స్ అనే వేరియబుల్స్ అయినా ఆ క్లాస్ నేమ్ను వాడి మనము ప్రింట్ చేస్తాం కదా. అందుకని ఇప్పుడు మనము ప్రింట్ చేయడానికి ఏం చేస్తాం అంటే కన్సోల్ అనే దాంట్లో మనకు రైట్ అనే మెథడ్ ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాము కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే మెథడ్ కదా ఇది. సో క్లాస్ నేమ్ యూజ్ చేసి ఈ మెథడ్ మనం కాల్ చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే, కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే ఈ మెథడ్ కాల్ అవుతుంది. కన్సోల్ డాట్ రీడ్ లైన్, కన్సోల్ రైట్ ఇట్లా. అందుకని క్లాస్ నేమ్ వాడి మనం కాల్ చేస్తాము. హియర్ ఓన్లీ వీ హ్యావ్ రైట్ మెథడ్ అండ్ రైట్ లైన్ మెథడ్ అండ్ రీడ్ మెథడ్. నోట్ ఆల్, సీ కేర్ఫుల్లీ, దిస్ ఈస్ స్టాటిక్ క్లాస్ అండ్ ఆల్ ద మెథడ్స్ ఆర్ ఇన్ స్టాటిక్ మెథడ్స్ ఓన్లీ. సో ఇది ఒక స్టాటిక్ క్లాసు, అందులో అన్నీ ఉన్న మెథడ్స్ అన్నీ కూడా మనకు స్టాటిక్ మెథడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ మనము నేమ్ స్పేస్ని పెట్టుకోవాలా. సో నేమ్ స్పేస్ ఎందుకు వాడతామంటే ఇప్పుడు ఏదైతే ఈ సిస్టమ్ అనేది ఏది ఉందో ఇది ఒక క్లాస్ని. సో దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి మనం యూజింగ్ సిస్టమ్ అని వాడతాము. సో ఇది వాడకుంటే ఏమవుతుంది అంటే మనకు ఎర్రర్ ఏం రాదు, కాకపోతే ఇక్కడ ఎర్రర్ వస్తుంది, కన్సోల్ దగ్గర ఎర్రర్ వస్తుంది. సో దాని యొక్క అవుట్పుట్ రావాలంటే మళ్ళీ దాని ముందట system.console.writeline అని అట్లా వాడాల్సి వస్తుంది. అంటే ప్రతిసారి అట్లా అంటే మనకు ఇది ఒక దగ్గర ప్రింటింగ్ ఉంది, ఇట్లా మనకు 100 ఉన్నాయి అనుకోండి, ప్రతిసారి system.console.writeline ఇట్లా వాడలేము కదా. సో అందుకని మనం ఏం చేస్తామంటే యూజింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ మనం డిక్లేర్ చేసుకుంటాం పైన. సో అది డిక్లేర్ చేసుకున్న తర్వాత అందులో మనకు కన్సోల్ అనేది ఉంది కాబట్టి అందుకని డైరెక్ట్ console.writeline, console.readline ఇట్లా వాడుకుంటూ ఉంటాం. సో హియర్ యూజింగ్ సిస్టమ్ అనేది ఒక నేమ్ స్పేస్. ఓకే, ఈ సిస్టమ్ అనేది ఒక నేమ్ స్పేస్. ఇందులోనే మనకి కన్సోల్ అనే క్లాస్ ఉంది. అందుకే మనము ప్రతిదానికి క్లాస్ నేమ్ యూజ్ చేసుకుంటూ లైక్ స్టాటిక్ క్లాస్ని ఏదైతే కాల్ చేస్తామో యూజింగ్ క్లాస్ నేమ్ అండ్ సో ఇఫ్ యూ రిమూవ్ యూజింగ్ సిస్టమ్ దెన్ యూ విల్ గెట్ ఎర్రర్. ఇట్లా చూస్తే ఇక్కడ కన్సోల్ తీసేసాం అనుకో ఎర్రర్ వస్తుంది, ఇట్లా కన్సోల్ పైన ఎర్రర్ వస్తుంది. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ప్లేస్ యూజింగ్ సిస్టమ్. సో అందుకనే మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఫస్ట్ యూజింగ్ సిస్టమ్ అనేది మనకు డిఫాల్ట్ వచ్చేస్తుంది, అది లేకుండా మనకు రాదు. ఇక్కడ చూడండి సిస్టమ్ అనేది ఒక నేమ్ స్పేస్. సో ఈ నేమ్ స్పేస్లో మనకి ఏమున్నాయి, డెలిగేట్స్ ఉన్నాయి, అలాగే కన్సోల్ కూడా ఉన్నది. ఇది ఒక నేమ్ స్పేస్లో మన కన్సోల్, డెలిగేట్స్ అన్నది ఉన్నది. సో నేమ్ స్పేస్ అంటే ఏంటంటే సో నేమ్ స్పేస్ కంటెంట్స్ గ్రూప్ ఆఫ్ క్లాసెస్, నేమ్ స్పేసెస్, ఇంటర్ఫేస్, స్ట్రక్ట్స్, ఈనమ్స్, డెలిగేట్స్. సో నేమ్ స్పేస్లో మనకి ఏముంటాయి, ఇవన్నీ ఉంటాయి. నేమ్ స్పేస్లో గ్రూప్ ఆఫ్ కంటెంట్స్ గ్రూప్ ఆఫ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్, నేమ్ స్పేస్, స్ట్రక్ట్స్, ఈనమ్స్, డెలిగేట్స్. ఓకే, అండ్ so we removed using namespace at first line. So we are getting error at compile line. So using keyword must be placed. Okay, using system declaration, the namespace declaration using system indicates that you are using system.namespace. అంటే యూజింగ్ సిస్టమ్ అనేది అంటే మనం ఇప్పుడు సిస్టమ్ అనే నేమ్స్పేస్ని వాడుతున్నామని చెప్తామన్నమాట. అందుకని ఏమన్నాడు, ద నేమ్స్పేస్ డిక్లరేషన్ యూజింగ్ సిస్టమ్ indicates that you are using system.namespace. A namespace is used to organize your code and it is collection of classes, namespace, interfaces, structs, enums and delegates. Main method is the entry point in your application. So main method అనేది మనకు ఎంట్రీ పాయింట్ అప్లికేషన్కు. అలాగే
డేటా టైప్స్. సో డేటా టైప్స్ అనేవి ఇప్పుడు ఉన్నాయి మనకు సి షార్ప్లో. సో అక్కడ చూసినాం కదా, ఇంటుకి 4 బైట్స్. అందుకని మనకు ఆడ సైజ్ ఆఫ్ అంటే ఫస్ట్ ఇంటు తీసుకుని ఇంటుకు సైజ్ ఆఫ్ అంటే మనకు 4 బైట్స్ అని వచ్చింది. ఓకే. అలాగే టైప్ ఆఫ్ అని టైప్ చేస్తే, ఇంటుకి టైప్ ఆఫ్ అని టైప్ చేస్తే అది ఏ టైప్ అంటే మనకు ఇంటూ 32 కాబట్టి దాని యొక్క నేము ఒరిజినల్ నేము అట్లా వస్తుంది. అదే టైప్ ఆఫ్కి సైజ్ చెప్పుకున్న డిఫరెన్స్. అలాగే డేటా టైప్ కన్వర్షన్స్. సో డేటా టైప్ కన్వర్షన్స్ ఏంటంటే ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్గా కన్వర్ట్ చేయడాన్ని డేటా టైప్ కన్వర్షన్స్ అంటారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఏముంది, ఒక స్ట్రింగ్ అనే నేమ్లో మనము 300 అనేది స్టోర్ చేసుకున్నాము ఇంటూ వాల్యూను. సో దీన్ని మనము కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాము, ఇంటూ డాట్ పార్సీ అని కన్వర్ట్ చేస్తాము. సో కన్వర్ట్ చేస్తే ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకు ఇది 300 స్ట్రింగ్ అనేది మనకు ఇంటుగా మారిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంట్ వీ హ్యావ్ టు యూస్ పార్సీ. ఓకే. అంటే స్ట్రింగ్ని ఇంటిగా మార్చడానికి పార్సీ అనేది వాడతాము, ఇంటూ డాట్ పార్సీ అని వాడతాం. అలాగే రీడింగ్ అండ్ రైటింగ్ ఆఫ్ ద కన్సోల్. రైటింగ్ టు ద కన్సోల్ రీడింగ్ ఫ్రమ్ ద కన్సోల్. టూ వేస్ టు రైట్ ద కన్సోల్, కంకాటినేషన్ అండ్ ప్లేస్ హోల్డర్ సింటాక్స్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక మెయిన్ మెథడ్ ఉంది, రీడింగ్ అండ్ రైటింగ్ కన్సోల్. సో కన్సోల్ నుంచి మనము రీడ్ చేయాలంటే ఏం చేస్తాము, కన్సోల్ డాట్ రైట్ లైన్ అని వాడతాము. సో రైట్ లైన్ అని వాడితే మనకు ప్రింట్ అవుతుంది, ఏదైతే ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుంది. అలాగే కన్సోల్ డాట్ రీడ్ లైన్ అంటే ఏమవుతుంది, ఇది రీడ్ లైన్ అనేది మనకు కీబోర్డ్ నుంచి డేటాని రీడ్ చేస్తుంది. సో ఈ రీడ్ లైన్ అనేది ఏంటంటే మనకు రిటర్న్ టైప్ వచ్చేసి ఏముంటుంది, స్ట్రింగ్ ఉంటుంది. ఓకే, మనం ఆల్రెడీ అనుకున్నాము రిటర్న్ టైప్ ఏముంటుంది, రీడ్ లైన్కి స్ట్రింగ్. సో ఇక్కడ చూసినట్లయితే స్ట్రింగ్ యాక్సెప్ట్ చేసింది, కానీ ఇక్కడ ఏం చేసినాం మనము ఇంట్ అని తీసుకున్నాము. సో ఇంటుకు మనము ఇది స్ట్రింగ్ కదా, సో ఇంటుకు తీసుకుంటే ఎర్రర్ వస్తుంది. అందుకే అప్పుడు ఏం చేయాలి, మనము దాన్ని కన్వర్ట్ చేయాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు, కన్వర్ట్ డాట్ 2x32 అన్నాడు. చూడండి ఇక్కడ మనము 2x32 వాడుతున్నాము. ఓకే, ఓన్లీ ఇంట్ అని వాడుతున్నాం అనుకో, కన్వర్ట్ డాట్ ఇంట్ అని వాడితే అది ఓన్లీ స్ట్రింగ్ మాత్రం ఇంటుకు మారుస్తుంది. కానీ ఏ డేటా టైప్ అయినా మనం మార్చాలంటే కన్వర్ట్ డాట్ 2x32 అనేది వాడతాము. ఓకే, అందుకే ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు యూజర్ అనేవాడు ఈ వాల్యూ ఎంటర్ చేస్తే ఎంటర్ ఏజ్ అనగానే అది స్ట్రింగ్లో ఉంటుంది కదా, ఫస్ట్ డిఫాల్ట్గా ఏముంటుంది, స్ట్రింగ్ ఉంటుంది. సో స్ట్రింగ్ని మనం ఏం చేయాలా, కన్వర్ట్ చేయాలా. అందుకని కన్వర్ట్ డాట్ 2x32 అని వాడతాము. అది అప్పుడు ఏజ్ అనేది 32 అనేది ఇంటిజర్గా మారుతుంది. ఓకే, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఇట్లా 32 వస్తుంది, స్ట్రింగ్ అనేది నేమ్ వస్తుంది. అలాగే ఇవి మనకు కామన్ ఆపరేటర్స్, ఇవి అసైన్మెంట్ ఆపరేటర్, ఆర్థమెటిక్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్, ఇట్లా. ఇది పైథాన్ ఛానల్ది. పైథాన్ ఛానల్లో ఏదైనా ఏమన్నా అంటే ఫీచర్స్ ఆఫ్ సి షార్ప్ యొక్క ఫీచర్స్ ఏంటంటే రిచ్ లైబ్రరీ, అదే సి షార్ప్ ఈస్ స్పీడ్, అండ్ సి షార్ప్ ఈస్ సింపుల్, అండ్ సి షార్ప్ ఈస్ మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి షార్ప్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్, అండ్ సి షార్ప్ ఈస్ టైప్ షేప్, అండ్ ఇట్ ఈస్ స్కేలబుల్ అండ్ అప్డేటబుల్, అండ్ కంపోనెంట్ ఓరియంటెడ్ స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనకు .NET. సో .NET ఫ్రేమ్వర్క్ ఏంటంటే మనకు .NET ఫ్రేమ్వర్క్ ఈస్ అన్ ఇంటిగ్రల్ విండో ఆ కాంపోనెంట్ దట్ సపోర్ట్స్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. A .NET framework consists of CLR. Okay, CLR, Common Language Runtime. .NET Framework Class Library. Okay, Framework Class Library. .NET supports more than 60 programming languages, where 11 programming languages are developed by Microsoft. And mainly .NET uses for C#, F#, B. ఇట్లా .NET యొక్క అబ్రివేషన్ ఏంది, నెట్వర్క్ ఎనేబుల్డ్ టెక్నాలజీ. ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్. CLR means Common Language Runtime. It is like JVM in Java. It will convert to human understandable code to machine understandable code. అంటే మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ఇది ఏం చేస్తా అంటే మనకు ఇది CLR అనేది, CLR లోపల మన గిట్ ఉండదు. సో ఇది ఏం చేస్తా అంటే ఇంటర్మీడియట్ కోడ్ని మనకు OS బైట్ కోడ్గా ఆర్ మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్గా మారుస్తుంది ఇది. So it will convert to human understandable code to machine understandable code, which means machine code can understand by which means machines can understand only zeros and ones. ఓకే, మెషిన్ అనేది ఓన్లీ 0 1 అండర్స్టాండ్ చేసుకుంటాం కాబట్టి అందుకనే దాన్ని మనము అట్లా అంటాము. అలాగే .NET ఫ్రేమ్వర్క్ ఎనేబుల్డ్ టెక్నాలజీ, .NET అంటే. అలాగే వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ .NET యొక్క ఫ్యూచర్స్ ఏంటంటే కమాండ్ లైన్ రన్ టైమ్. సో ఇది ఖచ్చితంగా మనం గుర్తుకు రావాల్సింది. .NET ఫ్రేమ్వర్క్ ఏంటంటే కమాండ్ లైన్ రన్ టైమ్, CLR. ఓకే, CLR ఇది యొక్క ఫ్యూచర్, ఇది .NET యొక్క మెయిన్ ఫ్యూచర్ CLR. సో కమాండ్ లాంగ్వేజ్ ఇన్ రన్ టైమ్ దట్ రన్స్ ద కోడ్ అండ్ ప్రొవైడ్స్ సర్వీసెస్ దట్ మేక్స్
డెవలప్మెంట్ ప్రాసెస్ ఈజియర్. అలాగే క్లాస్ లైబ్రరీస్ ఆర్ షేర్డ్ లైబ్రరీస్ కాన్సెప్ట్స్ ఫర్ .NET ఫ్రేమ్వర్క్. దే ఎనేబుల్ యువర్ comprehensive useful functionalities into modules that can be used for multiple applications. అండ్ ASP.NET అనేది మనకు సర్వర్ సైడ్, ఇది సర్వర్ సైడ్. ఇది ASP.NET ఈస్ ఏ వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ డెవలప్డ్ అండ్ మార్కెడ్ బై మైక్రోసాఫ్ట్ టు అలౌ ప్రోగ్రామింగ్ టు బిల్డ్ డైనమిక్ వెబ్సైట్స్. సో వెబ్సైట్ని డెవలప్ చేయడానికి వాడతాం ఇది. ఓకే, అలాగే ADO.NET, అలాగే ఇది సర్వర్ సైడ్ టెక్నాలజీ. ఇది కూడా సర్వర్ సైడ్ టెక్నాలజీ, ఎందుకంటే ఇందులో మనకు కోడ్ అంతా సర్వర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి, అందుకని డైనమిక్ వెబ్సైట్ని డెవలప్ చేస్తాము. అలాగే ADO.NET కంటెంట్స్ ఆఫ్ మేనేజ్డ్ క్లాసెస్ దట్ అలౌ .NET అప్లికేషన్ టు కనెక్ట్ టు డేటా సోర్సెస్ సచ్ as మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఆర్ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ఆర్ ఒరాకిల్ XML ఎక్సెట్రా. సో ADO.NET అనేది కూడా ఒక టెక్నాలజీ, సర్వర్ సైడ్ టెక్నాలజీ. ఇట్ ఈస్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ డేటాబేస్. విండోస్ ఫార్మ్స్ ఈజ్ UI ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ విండోస్ డెస్క్టాప్ అప్లికేషన్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్లో మనకు 5 టైప్స్ ఉంటాయి. సో సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, హైరారికల్ ఇన్హెరిటెన్స్. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఉంటాడు అంతే. అలాగే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే లెవెల్ అంటే ఒక్కొక్క లెవెల్ కదా, అందుకని ఏ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఇట్లా ఒక్కొక్క లెవెల్ కాబట్టి ఇట్లా మల్టీ లెవెల్ కాబట్టి ఇట్లా లైన్ ఉంటుంది. తర్వాత మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే 2 పేరెంట్స్ 1 చైల్డ్ అట్లా మల్టిపుల్. అలాగే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్ ఉంటాడు, ఒక పేరెంట్కి 3 చైల్డ్స్ అనుకోండి ఇట్లా. అలాగే హైబ్రిడ్ అంటే ఇట్లా ఉంటుంది ఈ షేప్లో. సో ఇది హైబ్రిడ్. సో తర్వాత మనకు 3 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఫర్ మెథడ్ ఓవర్లోడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్కి మనకు ఈ 3 కీవర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ మనకు ఈ వర్చువల్ అనే కీవర్డ్ పేరెంట్కి వాడతాము. సో దిస్ మాడిఫైయర్ ఆర్ కీవర్డ్ యూసెస్ విత్ ఇన్ ద బేస్ క్లాస్ మెథడ్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మాడిఫై ద మెథడ్ ఇన్ బేస్ క్లాస్ ఫర్ ఓవర్ రైడింగ్ దట్ పర్టికులర్ మెథడ్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్ ఓవర్ రైడ్. ఇది మనము పేరెంట్లో వాడతాము, డిక్లేర్ చేస్తాము. ఇది చైల్డ్లో డిక్లేర్ చేస్తాము. సో బేస్ కీవర్డ్, దిస్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ మెంబర్స్ ఆఫ్ base class from derived class. It basically used to access constructors and methods or functions of the base class. సో బేస్ క్లాస్ అనేది మనకు పేరెంట్ క్లాస్ లెక్క ఇది. అలాగే C#. సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకు ప్రోగ్రామర్ బై కోడ్ అని ఉంటాడు ఆయన. ఇది సో ఇక్కడ ఏమన్నాడు, యూజింగ్ కీవర్డ్ అడిగాడు. సో లెట్స్ అండర్స్టాండ్ ఈచ్ ఇంపార్టెంట్ సెక్షన్. దిస్ సెక్షన్ కంటైన్స్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ యూజ్డ్. సో యూజింగ్ స్టేట్మెంట్. అలాగే నోట్ ఇఫ్ యూ రిక్వైర్డ్ నేమ్ స్పేస్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ అనదర్ నేమ్ స్పేస్ వీ హ్యావ్ టు స్పెసిఫై దట్ ద పేరెంట్ అండ్ చైల్డ్ నేమ్ స్పేస్ సపరేటెడ్ బై ఏ డాట్. ఓకే, యూజింగ్ సిస్టమ్ డాట్ డేటా, యూజింగ్ సిస్టమ్ డాట్ IO. ఇట్లా సిస్టమ్ డాట్ IO నుంచి ఏదైతే నేమ్ స్పేస్ వాడతామో దాన్ని సపరేట్ చేయాలంటే డాట్ అనేది వాడాలి. అలాగే నేమ్ స్పేస్ డిక్లరేషన్. హియర్ a user-defined namespace is to be declared in .NET application. All classes related to the project should be declared inside one namespace. So generally the namespace name will be the same of the project name. అలాగే బేస్ క్లాస్ లైబ్రరీస్. సో బేస్ క్లాస్ లైబ్రరీ, లెట్స్ అండర్స్టాండ్ ఈచ్ ఆఫ్ ద సెక్షన్ డీటెయిల్. సో ఇంపార్టెంట్ సెక్షన్, ద సెక్షన్ ఇంతమంది చూసుకునేది. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకు క్లాస్ డిక్లరేషన్. దిస్ ఈస్ declare to the startup class of the project in every .NET application like console and Windows application. There should be a startup class. In this application the startup class is program. అంటే program అంటే మన startup class. A startup class is nothing but a class which contains a main method and syntax is class name. ఇట్లా మెయిన్ మెథడ్ అంటే మనకు ఎంట్రీ పాయింట్ ఇది. అలాగే వాట్ ఈజ్ యూజింగ్ కీవర్డ్ అనేది మనకు ఇంపార్టెంట్. సో యూజింగ్ కీవర్డ్ ఈజ్ using is a keyword. Using this keyword we can refer to .NET BCL base class library in C# applications. Note, in C# the base class libraries are divided into a collection of namespaces. Each namespace contains a set of predefined classes and sub namespaces. The namespace contains another namespace is called sub namespace. అలాగే ఇక్కడ చూసినట్లయితే కన్సోల్ అన్న క్లాస్ ఉంది. సో కన్సోల్ అన్న క్లాస్ వచ్చేసి స్టాటిక్ క్లాస్. దాని యొక్క మెథడ్స్ అన్నీ కూడా మనకు స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి. అలాగే వాట్ ఈస్ ద వాల్యూ డేటా టైప్.
అనేది అడుగుతుంది ఇక్కడ ప్రీ డిఫైన్డ్ పాజిటివ్ అనుకుంటే. అలాగే ఇక్కడ చూసినట్టయితే వాట్ ఈస్ .NET గ్లోబలైజేషన్. సో వేస్ ఆఫ్ ఇంటర్నలైజేషన్ అప్లికేషన్ కోడ్. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, వాట్ ఈస్ గ్లోబలైజేషన్ అన్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా సెట్ అండ్ డేటా రీడర్. సో డేటా సెట్కి డేటా రీడర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇన్ మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ కలెక్షన్స్ ఇంక్లూడింగ్ టేబుల్స్ కాన్స్టెంట్స్ అండ్ రిలేషన్షిప్స్ stores schema and data in application memory area allowed to save data as XML. Data reader ఏంటంటే it is a read only and further only stream of data from service connection oriented and requires less network. అలాగే ఇంకోటి ఏంటంటే మనకు ఇది ఇక్కడ చూసినట్టయితే మనకు వాట్ ఈస్ .NET, వాట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ద స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ కంపైలేషన్ ప్రాసెస్ ఇన్ .NET ఫ్రేమ్వర్క్. సో స్టెప్ బై స్టెప్ కంపైలేషన్ ప్రాసెస్ చూసుకుందాము .NET ఫ్రేమ్వర్క్లో. ఇక్కడ మనకు ఫస్ట్ ఏమైనాడంటే అదే మనం చూసినాం కదా ఇంతమంది సేమ్ అంతే. సో మనకు డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటాయి. సో డిఫరెంట్ లాంగ్వేజ్ కానీ డిఫరెంట్ కంపైలర్స్ ఉంటాయి. C# కంపైలర్, VB.NET కంపైలర్, ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజ్కి డిఫరెంట్ కంపైలర్స్ ఉంటాయి. సో ఇవన్నీ డిఫరెంట్ కంపైలర్స్. సో ఈ డిఫరెంట్ కంపైలర్స్ మనం MSIL కోడ్ ఏదైతే మైక్రోసాఫ్ట్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ ఉందో అది అనేది మనకు ఎర్రర్స్ని చెక్ చేసుకొని ఎర్రర్స్ ఏం లేకపోతే అప్పుడు అది 2 ఫైల్స్ని జనరేట్ చేస్తుంది. ఒకటి .dll ఫైలు, అలాగే ఇంకొకటి .exe ఫైలు. సో .dll అంటే డైనమిక్ లింక్ లైబ్రరీ. సో ఇందులో మనకు మెయిన్ మెథడ్ ఉండదు. డైనమిక్ లింక్ లైబ్రరీలో మనకు మెయిన్ మెథడ్ ఉండదు, డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలాగే .exe ఫైల్ అంటే మనకు మెయిన్ మెథడ్ అనేది ఉంటుంది. అలాగే సో ఈ ఇంటర్మీడియట్ కోడ్ని మనకు జస్టిన్ కంపైలర్ అనేది మనకు నేటివ్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇందులో మనకు CLS అని కూడా ఉంటుంది. సో CLS అంటే ఏంటంటే కామన్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్. సో స్పెసిఫైస్ హౌ ప్రోగ్రామ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ MSIL. ఓకే, ఇంకా చూడండి CLS అనేది కామన్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్. ఇట్ స్పెసిఫైస్ హౌ ప్రోగ్రామ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ MSIL. సో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకు ఏ విధంగా MSIL కన్వర్ట్ అయినది అనేది ఇది చెప్తుంది. దాని తర్వాత వచ్చేసి CTS. సో CTS అనేది కామన్ టైప్ సిస్టమ్. స్పెసిఫైస్ హౌ టైప్స్ డిక్లేర్డ్ యూజ్డ్ హెల్ప్స్ ఇన్ ఇంటిగ్రేషన్. స్పెసిఫైస్ హౌ టైప్స్ డిక్లేర్డ్ అండ్ యూజ్డ్. సో టైప్స్ అనేవి ఎట్లా డిక్లేర్ అయినాయి అనేది ఇది చెప్తారంట CTS. సో CTS అనేది మనకు ఇది కదా. సో డేటా టైప్స్ అనేవి ఎట్లా డిక్లేర్ అయినాయి, సో వాటి అన్నిటిని కూడా కామన్గా మారుస్తుంది ఇది. ఎందుకంటే మనకు డేటా టైప్స్ అనేవి మనకు CLRకి అర్థం కాదు. CLRకి ఓన్లీ CTS మాత్రమే అర్థమవుతుంది. సో అందుకని అన్ని డేటా టైప్స్ని ఇది కామన్ డేటా టైప్గా మారుస్తుంది. ఏదైతే కామన్ డేటా టైప్గా మారుస్తుంది అంటే .NET సపోర్టెడ్ లాంగ్వేజెస్ అన్నిటికీ ఆ విధంగా. అలాగే CLR. సో CLR అంటే మనకు ఆల్రెడీ తెలిసి కామన్ లాంగ్వేజ్ అంటాము. ఇట్ ఈస్ ఏ వర్చువల్ మెషిన్. సో CLR అనేది వర్చువల్ మెషిన్ అండ్ ప్రొవైడ్స్ .NET రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ప్రొవైడ్స్ .NET రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో .NET రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. అదొక వర్చువల్ మెషిన్ అంటే అది కనబడదు మనకు JVM లాగా. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గిట్ కంపైలర్. సో గిట్ కంపైలర్ ఏం చేస్తా అంటే పార్ట్ ఆఫ్ CLR. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ CLR ఇన్ .NET కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్, రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ .NET ప్రోగ్రామ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ సపోర్టెడ్ బై .NET. అలాగే కన్వర్ట్స్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ ఇంటూ మెషిన్ కోడ్. ఎఫర్ట్స్ టైపింగ్ సేఫ్టీ ఈస్ రన్ టైమ్. అలాగే టైప్స్ ప్రీ గిట్ కంపైలర్ అండ్ నార్మల్ గిట్ కంపైలర్ అని ఉంటాయి. అలాగే ప్రీ గిట్ కంపైలర్ ఏంటంటే ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ని ప్రీ గిట్ కంపైలర్గా మారుస్తుంది ఇది మెషిన్ కోడ్కి. అలాగే కన్వర్షన్ ఇన్ సింగిల్ సైకిల్ అంటే ఎగ్జిక్యూషన్ అంటే సింగిల్ సైకిల్ ఎగ్జిక్యూషన్గా ఇది మారుస్తా అంట. అలాగే నార్మల్ గిట్ కంపైలర్ ఏంటంటే ఇట్ విల్ గిట్ కంపైలర్ అని చేస్తా అంటే మెషిన్ కోడ్గా మారుస్తుంట. ఇక్కడ మనకు క్యాచ్గా ఉంటుంది ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు C# లాంగ్వేజ్ ఉంటాయి, అన్ని జావా లాంగ్వేజ్ ఇవన్నీ ఉంటాయి. సో ప్రతి ఒక్క లాంగ్వేజ్కి మనకు డిఫరెంట్ కంపైలర్స్ ఉంటాయి. సో కంపైలర్ నుంచి మనకు కామన్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అనేది .exe ఫైల్స్ అనేది జనరేట్ అవుతుంది CLI. సో ఇక్కడ చూసినట్టు మనకు CLI అనేది ఎక్కడ ఉంది, CLI ఇక్కడ ఉంది చూడండి CLI. సో ఇది CLI అండ్ ఏ కామన్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. ఇట్ విల్ జనరేట్ .exe or .dll ఫైల్స్. అలాగే గిట్ కంపైలర్ అంటే నేటివ్ కోడ్ మన ఇంటర్మీడియట్ కోడ్ని నేటివ్ కోడ్గా మారుస్తుంది. అలాగే ఎక్నో గిట్ కంపైలర్ ఉంది. మెథడ్స్ నాట్ రిక్వైర్డ్ ఎనీమోర్ ఇట్లా అన్నాడు.
సో వాట్ ఈస్ సిటిఎస్? సో సిటిఎస్ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఇక్కడ సిటిఎస్ అనేది ఇది. సో CTS is a common type system and used to standardize the data types of all programming languages using .NET. CTS అంటే ఇది CTS, ఇది మనకు CTS అనేది ఇది. సో ఏదో టైప్ CTSలోనే ఉంది కదా, స్పెల్లింగ్లో ఉంది CTS, కామన్ టైప్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టాండర్డైజ్ ద లాంగ్వేజ్ డేటా టైప్ ఆఫ్ ఆల్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజింగ్ .NET. అంటే ఏదైతే .NET వాడుతున్నాయో అన్నిటిని మార్చుతుంది. అలాగే ఇట్లా VB.NET ఉంది అనుకో, దీనికి వేరే ఉంటుంది, C# వేరే ఉంటుంది. సో దానికి కన్వర్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఇంటూ యొక్క ఒరిజినల్ ఏమైంది system.into.32. ఆఫ్టర్ కంపైలేషన్ ఇట్లా మారుతుంది, ఇది system.into.32గా మారుతుంది. ఇది ఫంక్షన్స్ ఆఫ్ CTS. సో ఫ్రమ్ క్రాస్ లాంగ్వేజ్ ఇంటిగ్రేషన్ అండ్ టైప్ సేఫ్టీ, అలాగే కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అలాగే CTS అనేది ఏ సపోర్ట్ చేస్తుంది అంటే వాల్యూ టైప్ని అలాగే రిఫరెన్స్ టైప్ని ఫాలో చేస్తుంది. సో వాల్యూ టైప్లో వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఉంటుంది, బిల్ట్-ఇన్ ఉంటుంది, స్ట్రక్చర్స్ ఉంటాయి, ఈనమ్స్ ఉంటాయి. అలాగే రిఫరెన్స్ టైప్లో వచ్చేసి మనకు సెల్ఫ్ డిస్క్రైబింగ్ అలాగే ఇన్స్టెన్స్ ఉంటాయి. అలాగే సెల్ఫ్ డిస్క్రైబింగ్లో మనకు క్లాస్ అండ్ అరేస్ ఉంటాయి. అలాగే ఇన్ డీటెయిల్ డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ CLR ఇన్ .NET ఫ్రేమ్వర్క్. సో CLR అంటే మనకు ఆల్రెడీ తెలుసు, బేసిక్ అండ్ వర్చువల్ మిషన్. ఇది ఒక వర్చువల్ మిషన్ కాంపోనెంట్స్ ఆఫ్ .NET ఫ్రేమ్వర్క్. సో రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది. అలాగే రన్స్ ద కోడ్, ప్రొవైడ్స్ వేరియస్ సర్వీసెస్ దట్ మేక్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఈజీలీ. ఇలా కాంపోనెంట్స్ ఏముంటాయంటే కామన్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్, అలాగే కామన్ టైప్ సిస్టమ్, అలాగే గార్బేజ్ కలెక్టర్, జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ ఇట్లా. అలాగే బెనిఫిట్స్ ఏంటంటే ప్రొవైడ్స్ రిచ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ప్రోగ్రామ్స్ ఎట్ రన్ టైమ్, అలాగే పోర్టబిలిటీ, సెక్యూరిటీ, ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్, స్కాలబుల్ అండ్ మల్టీ థ్రెడింగ్ ఇట్లా ఉంటాయి. సో సోర్స్ కోడ్ని C# అనేది స్పెసిఫిక్ కంపైలేషన్, MSL కోడ్ ఉంటుంది ఇట్లా. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ బాక్సింగ్ అండ్ నాన్ బాక్సింగ్. సో బాక్సింగ్ అండ్ నాన్ బాక్సింగ్కి డిఫరెన్స్ అవుతుండ్రు. సో బాక్సింగ్ ఏంటంటే మనకు ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాల్యూ టైప్ టు రిఫరెన్స్ టైప్. ఓకే, వాల్యూ టైప్ని రిఫరెన్స్గా మార్చడానికి ఇది వాడతాము బాక్సింగ్ అనేది. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇంట్ టు ఫ్లోట్, ఇట్లా ఇంట్, ఫ్లోట్, క్యార్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటి మనం ఆబ్జెక్ట్గా మారుస్తాం కదా, అట్లా దాన్ని బాక్సింగ్ అంటారు. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇంటూ A=10 ఉంది. సో దీన్ని మనము స్ట్రింగ్గా మార్చాలంటే ఏం చేస్తాము అంటే ఆబ్జెక్ట్గా మార్చాలంటే టు స్ట్రింగ్, కన్వర్టర్ టు స్ట్రింగ్ ఇట్లా మారుస్తాం కదా, దీన్నే వాల్యూ టు రిఫరెన్స్ టైప్ అంటారు. అలాగే అన్బాక్సింగ్ ఏంటంటే అన్బాక్సింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ రిఫరెన్స్ టైప్ టు వాల్యూ టైప్. సో రిఫరెన్స్ టైప్ని వాల్యూ టైప్గా మార్చడానికి ఇది వాడతాము. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇంటి A=10 ఉంది, ఇది ఇంటిజర్ టైపు. స్ట్రింగ్గా మార్చాలంటే ఏం చేయాలంటే ఈ రిఫరెన్స్ టైప్ ఇది. సో ఇది వాల్యూ టైప్ ఇది. సో వాల్యూ టైప్ని రిఫరెన్స్గా మార్చాలంటే ఏం చేయాలా, కన్వర్ట్ వాడాలా. సో కన్వర్ట్ డాట్ టు స్ట్రింగ్ ఆఫ్ A అంటాము. సో అప్పుడు ఏమైతే అంటే ఈ A అనేది స్ట్రింగ్గా మార్చిపోతుంది. అప్పుడు మనం ప్రింట్ చేస్తే అది స్ట్రింగ్లో ప్రింట్ అయిపోతుంది. అలాగే రిఫరెన్స్ నుంచి వాల్యూకి మార్చాలంటే ఏం చేస్తాం, స్ట్రింగ్ A=10 అన్నాడు. సో ఇది స్ట్రింగ్ ఉంది. సో స్ట్రింగ్ని మనము ఇంటిజర్గా ఎట్లా మారుస్తాము మనకు తెలుసు, convert.toInt అని వాడతాము. convert.toInt అని వాడచ్చు, లేకుంటే convert.toInt32 అని వాడినా కానీ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అట్లా. అలాగే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్ స్పేస్, గివ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇట్. సో నేమ్ స్పేస్ అంటే ఏంటంటే నేమ్ స్పేస్ ఆర్ యూజ్డ్ టు ఆర్గనైజ్ ద క్లాసెస్. ఓకే, నేమ్ స్పేస్ అంటే ఏంటంటే ఆర్ యూజ్డ్ టు ఆర్గనైజ్ ద క్లాసెస్. టు యాక్సెస్ క్లాసెస్ యూజ్ నేమ్ స్పేస్ డాట్ క్లాస్ నేమ్ ఇట్లా, system.console.writeline ఇట్లా. హెల్ప్స్ ఇన్ రిజాల్వింగ్ క్లాసెస్ నేమ్ స్పేస్ కాంప్లెక్స్. సో నేమ్ స్పేస్ అంటే ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ నేమ్ స్పేస్ ఈనమ్స్ ఇట్లా ఉంటాయి కదా, క్లాసెస్ ఇంటర్ఫేసెస్ నేమ్ స్పేస్ ఇట్లా. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఒక యూజర్ ఉన్నాడు, ఒక యూజర్ అన్నవాడు ఏం చేసినట్టు యూజర్ వన్ అన్నవాడు ఒక క్లాస్ క్రియేట్ చేసిండు ఎంప్లాయీ సాలరీ అనేది. ఇంకోటి ఏం చేసిండు ఇంకో క్లాస్ క్రియేట్ చేసిండు గెట్ సమ్మరీ అనేది. అలాగే ఇంకొక యూజర్ ఉన్నాడు యూజర్ 2 అన్నవాడు. సో ఇతను ఏం చేసినట్టే ఒక క్లాస్ ఎంప్లాయీ అని క్రియేట్ చేసిండు. తర్వాత ఇంకొక క్లాస్ ఉన్నది సేమ్ ఇదే నేమ్ తోటి క్రియేట్ చేసిండు, system.get క్లాస్ గెట్ సమ్మరీ అని సేమ్ క్లాస్తో క్రియేట్ చేసిండు. సో ఇక్కడ కాంప్లెక్సిటీ అని వస్తుంది, కాంప్లెక్ట్ వస్తుంది, అందుకే విత్ నేమ్ స్పేస్. అందుకని ఇప్పుడు డిఫరెన్స్ నేమ్ స్పేస్ సేమ్ ఉన్నా కానీ అప్పుడు ఏం చేస్తాం మన నేమ్ స్పేస్ వాడతాం కదా, అందుకని అప్పుడు ఎర్రర్స్ అనేవి ఏం రాదు. సో ఇక్కడ చూసినట్టయితే
ఒక ప్రాజెక్ట్లో 2 యూజర్స్ ఉన్నారు అట్లా. ఇక్కడ చూసినట్టయితే యూజర్ 1 అన్నట్టు యూజర్ 2 ఉండదు, 2 మెథడ్స్ ఉన్నాయి. సో యూజర్ 1 గెట్ సమ్మరీ, యూజర్ 2 ఇట్లా నేమ్ స్పేస్ వాడితే ఇట్లా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో యూజింగ్ కీవర్డ్ యూజర్ 1 అన్నవాడు గెట్ సమ్మరీ అన్నాడు, కోడ్ రాసిండు ఇట్లా. అలాగే ఇంకోటి వాట్ ఈస్ అసెంబ్లీ ఇన్ .NET. సో అసెంబ్లీ అంటే ఏంటి అని అంటే మనకు C#లో అసెంబ్లీ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ టైప్స్ అండ్ రిసోర్సెస్. They are built to work together and form a logical unit of functionality. Okay, and assembly can take forms of .exe direct executable file and .dll dynamic link library, and assembly provides CLR అంటే కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్. అలాగే ఇక్కడ చూసినట్టయితే ప్రాపర్టీస్ ఏంటంటే ఇట్ implemented as .exe or .dll file loaded into memory when loaded, and information about assembly can be found using reflection, and it can share assemblies between applications using global assembly cache. అలాగే టైప్స్ ఆఫ్ అసెంబ్లీస్ కూడా టైప్స్ ఉన్నాయి. సో అవి వచ్చేసి ప్రైవేట్, పబ్లిక్, అలాగే శాటిలైట్ అనేది 3 టైప్స్ ఉంటాయి. సో ప్రైవేట్ అంటే ఏంటంటే ఇట్ రిక్వైర్స్ టు బి కాపీడ్ సపరేట్లీ ఇన్ ఆల్ అప్లికేషన్స్ ఫోల్డర్, అలాగే బిన్ ఫోల్డర్ ఉంటుంది అట్లా. సో సపరేట్ అన్నిటికీ సపరేట్గా ఇస్తాయి. అలాగే పబ్లిక్ నీడ్ నాట్ టు బి కాపీడ్, ఓన్లీ 1 కాపీ ఈజ్ రిక్వైర్డ్ ఎట్ సిస్టమ్, అంటే షేర్డ్ అనే ఫోల్డర్ ఉంటుంది అట్లా. అలాగే శాటిలైట్ ఆర్ యూజ్డ్ ఫర్ డిప్లాయింగ్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ స్పెసిఫిక్ అట్లా. దాని తర్వాత మనకు లిస్ట్ ఆల్ వ్యాలిడేషన్స్ కంట్రోల్స్ ఇన్ ASP.NET, ఇది ఇంపార్టెంట్ ఇది. ఓకే, లిస్ట్ ఆల్ ద వ్యాలిడేషన్ కంట్రోల్స్ ఇన్ ASP.NET. Validations are user input data types to ensure that only correct authenticated data gets stored. సో ఇక్కడ ఏంటంటే మనం వ్యాలిడేషన్స్ ఎందుకు వాడతాం అంటే కరెక్ట్ డేటా టైప్ని చెక్ చేయడానికి వాడతాము. ఎగ్జాంపుల్ ఇంటూ ఏజ్ 16 అంటే ఇక్కడ చూసినట్టయితే వ్యాలిడేషన్ కంట్రోల్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి, 6 టైప్స్ ఉంటాయి. సో అవి అంటే ఇప్పుడు రిక్వైర్డ్ ఫీల్డ్, ఇక్కడ చూసినట్టయితే మనకి ఏమో ఉన్నాయి ఇందులో మన టైప్స్ వచ్చేసి రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ అంటే రిక్వైర్డ్ ఫీల్డ్ ఇది ఉంటుంది కదా, రిక్వైర్డ్ ఫీల్డ్ అనేది మనం ASPలో వాడతాం, MVCలో వాడతాము. ఇక్కడ రిక్వైర్డ్ అని వాడతాం మనకు ఒక ప్రాపర్టీకి. సో ఆ ఫీల్డ్ అనేది నల్ ఉండదు, దానికి రిక్వైర్డ్ ఫీల్డ్ అని వాడతాము. అలాగే రేంజ్ వ్యాలిడేటర్ ఏంటంటే మనకు ఏజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి రేంజ్. సో యూజర్ వాల్యూస్ మస్ట్ బి బిట్వీన్ 2 వాల్యూస్. సో రేంజ్ వాల్యూస్ ఉంటుంది అంటే ఏజ్ అనేది మనకు ఒక జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబు. సో జాబ్కి 18 ఏజ్ నుంచి 32 ఏజ్ లోపలే ఉండాలి అనుకో, అప్పుడు దానికి మనము రేంజ్ అనేది వ్యాలిడేటర్ వాడతాము. ఓకే, అందుకంటే దీనికంటే తక్కువ ఉండదు, దీనికంటే ఎక్కువ ఉండదు. సో అట్లాంటి టైప్లో 2 వాల్యూస్. సో యూజర్ వాల్యూస్ మస్ట్ బి బిట్వీన్ 2 వాల్యూస్. అలాగే కంపేర్ ఆర్ ఇన్పుట్ వాల్యూస్ కంపేర్ చేయడానికి. అలాగే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వ్యాలిడేషన్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వ్యాలిడేషన్ మెయిన్గా ఏం వాడతామంటే ఈమెయిల్కి వాడతాము. ఓకే, అలాగే కస్టమ్ వ్యాలిడేషన్. సో కస్టమ్ వ్యాలిడేషన్ ఏంటంటే రైట్ కామన్ వ్యాలిడేషన్స్ ప్యాటర్న్, అంటే కస్టమ్ వ్యాలిడేషన్ అంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకునేది ఏదైతే ఉంటుందో అవి. దాని తర్వాత వ్యాలిడేషన్ సమ్మరీ, వ్యాలిడేట్ ఎర్రర్ రిపోర్టు. సో ఈ యొక్క రిపోర్ట్ని వ్యాలిడేట్ చేసి రిపోర్ట్ ఇస్తుంది, అలాగే దాన్ని వ్యాలిడేటర్ అంటారు. సో ఇక్కడ చూసినట్టయితే రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్. సో రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ అంటే ఏంటంటే ఎన్షూర్స్ ఫీల్డ్ ఈజ్ నాట్ ఎంప్టీ. సో ఎప్పుడైతే మనం రిక్వైర్డ్ ఫీల్డ్ వాడతాం కదా, అది అందులో ఆ ఫీల్డ్లో చెక్ బాక్స్లో ఏమంటారు వేయకుండా డైరెక్ట్ సబ్మిట్ కొడితే అప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది. సో అది రిక్వైర్డ్ ఫీల్డ్. ఎన్షూర్స్ ఫీల్డ్ ఈజ్ నాట్ ఎంప్టీ. అలాగే ASPలో ఎట్లా వాడతామంటే ASP రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ ID1 రన్ ఎట్ ఈక్వల్ టు సర్వర్ కంట్రోల్ టు వ్యాలిడేట్ T1 ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు ఎంటర్ నేమ్ ఇనిషియల్ వాల్యూ ఈక్వల్ టు ఎంటర్ నేమ్ ఇట్లా. అలాగే వ్యాలిడేటర్ రేంజ్ ఎట్లా వాడతాము, కంట్రోల్ నేమ్ ASP రేంజ్ వ్యాలిడేటర్ ID ఈక్వల్ టు ID2 రన్ ఎట్ ఈక్వల్ టు సర్వర్ కంట్రోల్ టు వ్యాలిడేట్ ఏజ్ ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు ఎంటర్ బిట్వీన్ 18 to 25 మినిమం వాల్యూ ఈక్వల్ 25 మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు 18 ఇట్లా వాడతాం. అలాగే ఎక్స్ప్లెయిన్ పేజ్ లైఫ్ సైకిల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో ఎక్స్ప్లెయిన్ పేజ్ లైఫ్ సైకిల్ ఇన్ ASP.NET. సో ASP.NETలో పేజ్ లైఫ్ సైకిల్ ఎట్లా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది పేజ్ లైఫ్ సైకిల్ అనేది. సో పేజ్ లైఫ్ సైకిల్. సో ఫస్ట్ మనకు వచ్చేసి రిక్వెస్ట్ ఆఫ్ ద పేజ్ ఉంటుంది, అలాగే స్టార్ట్ ఆఫ్ పేజ్, ఇన్షియలైజ్ ఆఫ్ పేజ్, హ్యాండ్లింగ్, పోస్ట్ బ్యాక్ ఈవెంట్, వ్యాలిడేషన్,
లోడింగ్ పేజ్, రిప్రజెంటింగ్ పేజ్, అన్లోడింగ్ పేజ్ ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏముంది, ఫస్ట్ పేజ్ రిక్వెస్ట్ ద పేజ్ ఇస్ రిక్వెస్టెడ్ ఫ్రమ్ సర్వర్ అంటే ఫస్ట్ టైమా నాట్ ఫస్ట్ టైం ఇట్లా ఉంటుంది. ఫస్ట్ టైం అయితే కంపైల్ అండ్ సెండ్ రెస్పాన్స్, సెకండ్ టైం అయితే చెక్ క్యాచ్ అండ్ సెండ్ అవుట్పుట్. ఓకే, అయితే మనకు రిక్వెస్ట్ అనేది రెండులో ఉంటుంది కదా ఇట్లా, ఫస్ట్ రిక్వెస్ట్ సెకండ్ రిక్వెస్ట్ ఉంటుంది. ఫస్ట్ రిక్వెస్ట్ అయితే కంపైల్ చేసేసి రెస్పాన్స్ పంపించేస్తుంది. ఒకవేళ సెకండ్ టైం వస్తే అది క్యాచ్లో చెక్ చేసుకొని దాని యొక్క రెస్పాన్స్ని పంపిస్తుంది. అలాగే స్టార్ట్ పేజ్, సో పేజ్ అనేది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. అయితే స్టార్ట్అప్ పేజ్లో ఏమవుతా అంటే రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతాయి. అలాగే ఇనిషియలైజేషన్ ఆఫ్ పేజ్లో ఏమవుతా అంటే ఇనిషియలైజేషన్ ఆఫ్ ఆల్ పేజెస్ కంట్రోల్. ఓకే, ఇనిషియలైజేషన్ ఆఫ్ ఆల్ పేజెస్ కంట్రోల్స్ అంటే ఏంటి, టేబుల్స్ కదా అట్లా. అలాగే లోడింగ్ తర్వాత ఏమవుతుంది, లోడింగ్ ఆఫ్ పేజ్. సో పేజ్ అనేది ఇనిషియలైజ్ అయింది కదా, ఇనిషియలైజ్ అయిన తర్వాత లోడింగ్ అయితే పేజ్ అనేది లోడింగ్ ఆఫ్ పేజ్. సో పేజ్ లోడింగ్ ఏమవుతుంది, పేజ్ ఈస్ లోడెడ్ విత్ డిఫాల్ట్ వాల్యూస్ టెక్స్ట్ బాక్స్ నేమ్స్. అయితే పేజ్ అనేది ఇనిషియల్ అయింది కదా, సో పేజ్ అనేది ఎట్లా లోడ్ అవుతుంది, డిఫాల్ట్ వాల్యూస్ తోటి లోడ్ అవుతుంది. దాని తర్వాత వ్యాలిడేషన్ జరుగుతుంది. వ్యాలిడేషన్ అనేది ఆల్ వ్యాలిడేషన్ కంట్రోల్ లైక్ రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ చెక్స్ ఫర్ ఫామ్ వాల్యూస్. రైట్ ఉంటే డేటా ఈజ్ సెండ్ ఫార్వర్డ్, ఒకవేళ రాంగ్ ఉంటే నాట్ రైట్ ఉంటే ఎర్రర్ వస్తుంది అట్లా. దాని తర్వాత హ్యాండ్లింగ్ ఆఫ్ పోస్ట్ బ్యాక్ ఈవెంట్. ఈ పోస్ట్ బ్యాక్ ఈవెంట్ అనేది ఈవెంట్ ఈస్ ట్రిగ్గర్డ్ వెన్ some page is loaded again. సో ఈవెంట్ ఈస్ లోడెడ్ వెన్ సమ్ పేజ్ ఈస్ లోడెడ్ అగైన్. తర్వాత రెండరింగ్ పేజ్ అంటే ఏంటి, కంపైలేషన్ ఆఫ్ రెస్పాన్స్ ఇన్ ఏ వే దట్ యూజర్ క్యాన్ అండర్స్టాండ్. దాని తర్వాత అన్లోడింగ్ ద పేజ్, ఫ్రీయింగ్ అవుట్పుట్ ఆఫ్ ద మెమరీ అంటే అవుట్పుట్ని చూపిస్తుంది అట్లా. The architecture of .NET Framework and explain various components of it in details. What is known as core part of .NET Framework? What is the use of it? Explain assembly structure. So .NET Framework software development platform. So .NET Framework అనేది ఏంటంటే it is a software development platform developed by Microsoft, supports multiple languages integration. .NET Core ఏంటంటే core part, it is a class library, contains set of libraries with various methods and functions. సో అసెంబ్లీ స్ట్రక్చర్స్ ఏంటంటే అసెంబ్లీ మెథడ్ డేటా ఉంటుంది, టైప్ మెథడ్ డేటా ఉంది, మెటా డేటా ఉంది, సిఐఆర్ ఉంది, అలాగే రిసోర్స్ ఉంది. సో అసెంబ్లీ డేటా ఏంటి అంటే నేమ్, వర్షన్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్, కల్చర్ ఇట్లా. టైప్ మెటా డేటా అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ టైప్ డిక్లేర్డ్ అండ్ యూజింగ్ ఇన్ అసెంబ్లీ. సిఎల్ఐ కోడ్ అంటే ఏంటంటే కోడ్ జనరేటెడ్ బై .NET లాంగ్వేజ్ అండ్ స్పెసిఫై కంపైలర్ MSIL. అలాగే రిసోర్సెస్ అంటే నాన్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ అట్లా. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ ఏముంది లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అంటే ఏంటంటే విండోస్ ఫార్మ్స్, వెబ్ ఫార్మ్స్, ఇది ASP.NETలో యూజ్ చేస్తాము, కన్సోల్ అప్లికేషన్స్. అలాగే లైబ్రరీ అంటే ఏంటంటే .NET బేస్ క్లాస్ లైబ్రరీ DCL. CLR అంటే కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్. సో గార్బేజ్ కలెక్టర్ ఉంటాయి CLRలో. అలాగే కోడ్ మేనేజింగ్, అలాగే లైబ్రరీలో మనకు A2.NET రిఫ్లెక్షన్ కూడా ఉంటుంది, థ్రెడ్డింగ్ ఉంటుంది, ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ ఉంటుంది ఇట్లా. అలాగే వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ బేస్ క్లాస్ లైబ్రరీస్. సో బేస్ క్లాస్ లైబ్రరీస్ అంటే వాళ్ళ యూజ్ ఏంటంటే ఇక్కడ చూస్తే సబ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ సబ్ పార్ట్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ దట్ ప్రొవైడ్స్ లైబ్రరీ సపోర్టెడ్ టు కామన్ రన్ టైమ్. సో బేస్ క్లాస్ లైబ్రరీలో మనకు సిస్టమ్.వెబ్, డాటా, సిస్టమ్.కలెక్షన్, సిస్టమ్ డ్రాయింగ్, సిస్టమ్.XML ఇట్లా ఉంటాయి. అలాగే మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ డెవలపర్ అండ్ రన్ టైమ్ ఈజ్ ప్రొవైడ్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ నేమ్ స్పేస్. అలాగే యూజెస్ ఏంటంటే దీనివల్ల బేస్ క్లాస్ లైబ్రరీ వల్ల యూజెస్ ఏంటంటే మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ డెవలపర్ అండ్ రన్ టైమ్. అలాగే ఇట్ ప్రొవైడ్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ నేమ్ స్పేసెస్ అండ్ encapsulates large number of functions to make them easily accessible. అలాగే లైబ్రరీ ఆఫ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అండ్ వాల్యూ టైప్ ఇట్లా ఉంటాయి బేస్ క్లాస్ లైబ్రరీలో. అలాగే ఫౌండేషన్ ఆఫ్ .NET ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అంటే ఫౌండేషన్ ఆఫ్ .NET ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కంట్రోల్స్. అలాగే డిఫైన్ అసెంబ్లీస్
how it is different from library. So .NET assembly is a standard from the component developed within Microsoft .NET. సో మైక్రోసాఫ్ట్ .NET అనేది మనకు అసెంబ్లీ అంటే మనకు రెండు ఫైల్స్ కదా, .exe ఫైల్ అండ్ .dll ఫైల్. exe అంటే ఎగ్జిక్యూటబుల్, అలాగే ఇందులో ఎగ్జిక్యూటబుల్ అంటే మెయిన్ మెథడ్ ఉంటుంది. DLL అంటే డైనమిక్ లింక్ లైబ్రరీ వితౌట్ మెయిన్ మెథడ్, అంటే మెయిన్ మెథడ్ ఉండదు ఇందులో. అలాగే ఆల్ .NET అసెంబ్లీస్ కంటైన్స్ డెఫినేషన్ ఆఫ్ టైప్స్, వేరియేటింగ్ ఇన్ఫర్మేషన్, మెటాడాటా అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. సో ఇందులో మనకు అసెంబ్లీస్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైవేటు, పబ్లిక్, శాటిలైట్ అనేది 3 ఉంటాయి. అలాగే ప్రైవేట్ అంటే ఏంటంటే ప్రైవేట్ నీడ్స్ టు బి కాపీడ్ ఇన్ ఈచ్ అప్లికేషన్ ఫోల్డర్. సో ఈచ్ అప్లికేషన్ ఫోల్డర్లో ఇది ఉండాలి. పబ్లిక్ ఏంటంటే ఎవ్రీ అప్లికేషన్ క్యాన్ యాక్సెస్ ఫ్రమ్ సిస్టమ్స్ షేర్డ్ ఫోల్డర్. సో షేర్డ్ ఫోల్డర్ ఉంటుంది, సో ఎవరైనా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఎందుకంటే పబ్లిక్లో పెడుతున్నాం కాబట్టి. అలాగే శాటిలైట్ ఏంటంటే కంటెంట్స్ రిసోర్స్ స్పెసిఫిక్ టు కల్చర్ అండ్ లాంగ్వేజ్, అంటే ఇది ఓన్లీ స్పెసిఫిక్ టు కల్చర్ అండ్ లైబ్రరీ మాత్రమే ఇది యాక్సెస్ ఇస్తుంది. అలాగే డైనమిక్ క్లాస్ లైబ్రరీ వితౌట్ మెయిన్ మెథడ్ ఉంటుంది. సో డిఫరెన్సెస్ ఏంటంటే క్లాస్ లైబ్రరీ ఈజ్ ద నేమ్ ఫర్ డైనమిక్ లింక్ లైబ్రరీ DLL. అలాగే అసెంబ్లీ ఈజ్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ ఇన్ .NET అండ్ ఇట్ క్యాన్ బి ఏ DLL or .exe ఫైల్. సపోజ్ అలాగే క్లాస్ లైబ్రరీ సపోర్ట్స్ అసెంబ్లీ. సో అసెంబ్లీలో మనకు లైబ్రరీ, డైనమిక్ లైబ్రరీ ఇవి రెండు ఉంటాయి ఇట్లా. అలాగే ఎక్స్ప్లెయిన్ వేరియస్ స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అవైలబుల్ ఇన్ ASP.NET. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్ మేనేజ్మెంట్ ఇన్ ASP.NET అయితే స్టేట్ మేనేజ్మెంట్ మెయింటైన్స్ అండ్ స్టోర్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ యూజర్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద యూజర్ సెక్షన్. ఓకే, ఎండ్ యూజర్ సెక్షన్ ఎండ్ అయ్యే వరకు మెయింటైన్ చేసేదాన్ని స్టేట్ అంటారు. సో స్టేట్ టెక్నిక్స్ ఆర్ 2 టైప్స్, క్లయింట్ సైడ్ అండ్ స్టేట్ మేనేజ్మెంట్ అండ్ సర్వర్ సైడ్ స్టేట్ మేనేజ్మెంట్ అండ్ క్లయింట్ సైడ్ స్టేట్ మేనేజ్మెంట్. సో సర్వర్ సైడ్లో మనకి ఏముంటాయి, అప్లికేషను, సెషను, క్యాచే, ప్రొఫైల్స్ ఇట్లుంటాయి. క్లయింట్ సైడ్లో ఏముంటాయి, వ్యూ స్టేటు, క్యారీ స్ట్రింగ్, హ్యాండిల్ ఫీల్డ్స్, ఎర్రర్స్ ఇట్లుంటాయి. అలాగే ఇక్కడ చూడండి క్లయింట్, సర్వర్. సో సర్వర్కి క్లయింట్ నుంచి సర్వర్కు రిక్వెస్ట్ వెళ్ళడం రావడం ఇట్లాంటివి. ఇక్కడ లాగిన్ పేజ్ ఉంది, ప్రొఫైల్, షాపింగ్ ఇట్లా. అలాగే వాట్ ఈస్ ద డైరెక్టివ్ ఇన్ ASP.NET? ఎక్స్ప్లెయిన్ పేజ్ డైరెక్టివ్ అండ్ మాస్టర్ డైరెక్టివ్ విత్ ఇట్స్ అట్రిబ్యూట్స్. సో ASP.NET డైరెక్టివ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ టు స్పెసిఫై ఆప్షనల్ సెట్టింగ్స్. లైక్ సిస్టంలో అయితే ఇట్లా డైరెక్టివ్ నేమ్ ఇట్లా వాడతాం కదా మనము, డైరెక్టివ్ నేమ్ మన పేజ్లో ఇట్లా వాడతాము. అలాగే పేజ్ డైరెక్టివ్ ఏంటంటే డిఫెన్స్ అట్రిబ్యూట్స్ స్పెసిఫై టు పేజ్ ఫైల్ ఫర్ పార్సర్ అండ్ కంపైలర్. సో ఇట్లా వాడతాము. పేజ్ C#, సో అట్రిబ్యూట్స్ అనేవి మనకు లాంగ్వేజ్, ఆటో, ఈవెంట్ వైడ్, కోడ్ ఫైలు, ఇన్హెరిట్ ఇట్లా ఉంటాయి. అలాగే మాస్టర్ డైరెక్టివ్ స్పెసిఫైస్ ఏ పేజ్ ఫైల్ యాజ్ బిగిన్ ద మాస్టర్ పేజ్, టెంప్లెట్ పేజెస్ ప్రాపర్టీ ఇట్లా. మాస్టర్ పేజ్, లాంగ్వేజ్ C#, ఇన్హెరిట్స్, రైట్స్ ఇట్లా వాడతాం. అలాగే వాట్ ఈస్ .NET గ్లోబలైజేషన్? వాట్ ఈస్ వే ఆఫ్ ఇంటర్నలైజేషన్ అప్లికేషన్ కోడ్ లైక్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్. న్యాచురలిటీ, కల్చర్, లాంగ్వేజ్, న్యాచురల్ అప్లికేషన్ అట. ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ లోకల్ స్పెసిఫిక్ కోడ్. సో లోకలైజేషన్ ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ కస్టమైజింగ్ గ్లోబలైజేషన్ వెబ్ అప్లికేషన్ టు స్పెసిఫిక్ లోకల్ అండ్ కల్చర్. సో రిసోర్సెస్, ఇమేజెస్, టెక్స్ట్, లాంగ్వేజెస్. సో యాడ్ అప్లికేషన్ గ్లోబలైజేషన్ రిసోర్స్ ఫోల్డర్ ఇట్లా. దాని తర్వాత మనకు ఇది అనేది ఉన్నది, మనం ఆల్రెడీ కంప్లీట్ చేసినాం.